చూడండి, బేసిక్ గా మనకి ఇప్పుడు మన ఇంటి ముందు మనం మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త గిత్త వేస్తున్నాం అనుకోండి బయట. ఏమవుద్ది, ఒక 4-5 రోజుల కల్లా ఏమవుద్ది, అక్కడ కుప్ప పేరుకుంటాం. వినపడుతుంది అందరికీ? కెన్ యూ హియర్ మీ? ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని ఎస్ చెప్పండి. సార్. ఓకే. ఎస్ ఎస్ ఓకే. వినిపిస్తుంది సార్. స్లైడ్స్ పెట్టినప్పుడు కనపడకపోతే చెప్పండి. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో చెత్త చెదారం బయట వేస్తున్నాం అనుకోండి, మన ఇంటి ముందు పక్కన సైడ్ వేస్తుంటే ఏమవుద్ది, 5-10 రోజులకి అది ఒక పెద్ద కుప్ప అయిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చేస్తారు, అక్కడ చెత్త వేయడం మొదలు పెడతారు. కొన్నాళ్ళకి ఏమవుద్ది, అక్కడ మనకి దోమలు, తర్వాత ఎలికలు, బొద్దింకలు, ర్యాట్స్ ఇవన్నీ వస్తుంటాయి. తర్వాత కుక్కలు, పందులు కూడా తిరుగుతుంటాయి. అందులో కుక్కలు, పందులు కూడా తిరుగుతుంటాయి. ఆ తర్వాత ఇంట్లోకి ర్యాట్స్ వస్తుంటే మనం ఏం చేస్తాం, జనరల్గా ఏదో ర్యాట్ బోర్ ఒకటి పెట్టేసి దాన్ని పట్టుకోవడమో, లేదా ఇంట్లోకి రాకుండా తలుపులు వేసుకుంటూ ఉంటాం. కానీ మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? వాట్ వీ షుడ్ డూ. మన ఇంట్లోకి ఎలికలు, బొద్దింకలు వస్తున్నాయి, బయట చెత్త తెలుస్తుంది, ఏం చేయాలి మనం? ఎనిబడికి ఆ ఆన్సర్? చెత్తను తీపియాలి సార్. అక్కడ ఉన్న చెత్తను మొత్తం తీపియాలి సార్. చెత్తను పీటే పారేయటం ఒక స్టెప్. ఇంకా దానికన్నా ఒక ముందు ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి ఉంది. ఏంటది? ఆ చెత్త పారేయద్దు సార్ ఫస్ట్ అది. చెత్త ఆ, చెత్త ముందు కరెక్ట్. వేయడం ఆపేయాలి. ప్రతిరోజు వేయడం మనం చెత్త పారేయడం ఆపేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఎస్. ఉన్న చెత్తని తీసి పారేయాలి అక్కడ. ఆ నెక్స్ట్ చెత్త మళ్ళీ పారేయడం వల్ల ఆ ఏరియా అంతా నీట్ అయిపోయింది. అది ఆటోమేటిక్గా దానివల్ల ఏమవుతుంది, మనకి ఎలుకలు, దోమలు రావు, ఇళ్లలోకి రావు. అవునా? అక్కడే మీరు ఇంటి ముందే ఇంతకు ముందు చెత్త వేసిన ప్లేస్ లో చక్కగా 10 కుండీలు పెట్టి మంచిగా పూల చెట్లు పెట్టారు అనుకోండి. పూల చెట్లు పెట్టారు అంత ఏమవుతుంది, పూల చెట్లు పెడితే ఏమొస్తుంది చెప్పండి చెప్పండి? రిఫ్రెష్మెంట్ ఉంటుంది సార్, మంచిగా అనిపిస్తుంది మైండ్ కి, మంచి ఎన్విరాన్మెంట్, హార్ట్ కి. మంచి మనకే మంచి స్మెల్ వస్తుంది. అంతకుముందు గబ్బు కొట్టేది బయటికి వెళ్ళి. మంచి స్మెల్ వస్తుంది. ఇంకేం వస్తాయి? పూలుకుంటే ఏమొస్తాయి? పూలుంటే ఏమొస్తాయి? బటర్ఫ్లైస్ వస్తాయి. చిన్న చిన్న పక్షులు వస్తుంటాయి అనమాట. ప్లేస్ ప్లేస్ అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే అదే ప్లేస్ లో ఫస్ట్ మనం చెత్త వేయటం వలన వి గాట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్వాంటెడ్ రోడెంట్స్ వచ్చింది. ఎప్పుడైతే అంతా క్లియర్ చేసి వేయటం ఆపేసామో, అక్కడ మంచిగా ఒక 10 కుండీలు పెట్టి పూలు పెట్టాము, మంచిగా మంచి స్మెల్ రావడం కాకుండా ఈ చుట్టుపక్కల కూడా మనం అప్రిషియేట్ చేస్తారు. చాలా అద్భుతంగా పెట్టారండి మేడం, అంత ముందు ఇక్కడ చెత్త ఉండేది, ఎవరు వేసేవాళ్ళు అంటే మనం వేసేవాళ్ళు, మనకి ఎవరో వేసేవాళ్ళు చెప్తాం. అంటే ఏంటి, దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? సి, ఇప్పుడు మనకు వచ్చేటువంటి రోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నాము, బెల్లీ ఫ్యాట్ ఉంది, లేదా ఏమంటారు ప్రీ డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం, ఇవన్నీ అంటే ఏంటి? దోమలు, మళ్ళీ ఎలికలు, ఈ కుక్కలు మన ఇంట్లోకి వస్తున్నట్టు అనమాట. ఇప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి మనందరం ఏం చేస్తున్నాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకుంటున్నాం. కానీ దాని మూల కారణం అనేది మనం పట్టించుకోవట్లేదు. మన దినచర్యలో మార్పులు చేసుకోవట్లేదు. మనం చేసేటువంటి మిస్టేక్స్ ఇవాళ అర్థం చేసుకుందాం బేసిక్గా. అసలు మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏమిటి? మనకి తెలుసో తెలియకో, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. ఇవాళ మనం విల్ స్టడీ దట్. వాట్ ఆర్ ద 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్? మనం 30 వెల్నెస్ సీక్రెట్స్ అనుకున్నాం కదా. 30 వెల్నెస్ సీక్రెట్స్ అంటే ఏంటి? మనం చేసేటువంటి 10 డైలీ మిస్టేక్స్, అబ్యూజెస్, ఐ సే దమ్ అబ్యూజెస్, ఏంటని మనం తెలుసుకుందాం. 10 మిస్టేక్లు. ఆ తర్వాత ఏంటి, 10 మిస్టేక్ చేయడం వల్ల మన హెల్త్ పాడవుద్ది అనమాట. అందులో 10 పారామీటర్స్, మన హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి 7 బ్లడ్ టెస్ట్లు చేసుకొని హెల్త్ హెల్త్ స్కోర్ చేసుకుంటాం. అదొక 10 పారామీటర్స్. అంటే ఒక 20 అయిపోయినాయి. ఇంకొక 10 ఏంటి, మన దినచర్య. రోజు పొద్దు నుండి సాయంత్రం వరకు ఏం చేయాలనేది మన దినచర్య అనమాట. మనం అంతా బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. ఇవాళ స్పెసిఫిక్గా మనం చూద్దాం. మనం చేసే డైలీ మిస్టేక్స్. మనం చేసే డైలీ మిస్టేక్స్ అందరికి తెలుసు. ఎవరు చెప్తారు డైలీ మిస్టేక్స్ మనం ఏం చేస్తున్నాం? అచ్చా, అందరికి కూడా ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ నా నా మొబైల్ నెంబరు. తర్వాత ఇప్పుడు ఎవరన్నా నాతో మాట్లాడాలనుకోండి, వాట్ ఐ వాంట్ బేసికల్లీ, మనం హస్కు కొట్టుకోకుండా, బాతాకాని కాకుండా వెరీ స్పెసిఫిక్గా డిస్కషన్ ఉండాలంటే ఏం చేయాలి? మీరు అందరు కూడా మీ హెల్త్ స్కోర్ నాకు షేర్ చేయండి. ఆ. కనపడుతుందా? స్లైడ్ కనపడుతుంది అందరికి? కనబడుతుంది సార్. ఓకే. ఈ హెల్త్ స్కోర్ 10 పారామీటర్స్ మీద హెల్త్ స్కోర్ నాతో షేర్ చేయ, ఆ పేపర్ మీరు పెట్టుకొని నాతో మాట్లాడండి.
అప్పుడు ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఓకే, మనం ఎంత ఓవర్ వెయిట్ ఉన్నాము, ఎన్ని మందులు వేసుకుంటున్నాము, ఒక షుగర్ ఉంటే, డయాబెటీస్ ఉంటే హెచ్బిఎవన్సీ ఎంత ఉంది, ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఉంటే అసలు దానిలో ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనకు నీరసంగా ఉందంటే డి విటమిన్ ఎంత ఉంది, బి12 ఎలా ఉంది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ వల్ల అంటే మనకు ఒక 80% 90% మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. కనుక అందరు నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి, హెల్త్ స్కోర్ నాకు షేర్ చేయండి, తర్వాత మీరు మాట్లాడాలనుకుంటే హెల్త్ స్కోర్ చేతుల్లో పెట్టుకోండి, పెట్టుకొని నాతో మాట్లాడండి. అప్పుడు మీరు మన దినచర్యలో ఏమేమి డిఫికల్టీస్ చేయడానికి కష్టం అవుతుంది, అది ఎలా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. మీరు చెప్పొచ్చు, కొంతమంది మా ఇంట్లో చిన్నపిల్లలు ఉందండి, మేము ఆఫీస్కి వెళ్తాం, మాకు ఐదు కుదరదు ఇది కుదరదు, చాలా ఉంటాయి కదా, ఒక్కొక్కరి ప్రాబ్లం ఒకరు ఉంటుంది. కనుక ఏం చేయాలి మనం, కుదరదని చేయకుండా ఉండకూడదు, చెయ్యాలి. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నిన్న. మనం ఇంట్లో పప్పుచారు చేస్తూ సాల్ట్ కనపడలేదు అనుకోండి, ఆ పోనీ లేదు చేయకుండా ఉంటామా, ఎతుక్కుంటాం, లేదా పక్కింట్లో అడుక్కుంటాం, పక్కింట్లో కూడా తాళం వేసి ఉంటే ఎవరికో ఫోన్ చేసి తెమ్మని చెబుతాం. కనుక ఆ పప్పుచారు సాల్ట్ వేయకుండా చెయ్యం. అలానే మన 10 దినచర్య కానీ, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ కానీ అన్నీ మానుకోవాలా. లేదు సార్, కొంచెం మెల్లిమెల్లిగా మానుకుంటున్నాం, ఒక్కొక్కటి మానుకుంటున్నాం, దినచర్యలో కూడా అన్నీ చేయట్లేదండి అన్నారు అనుకోండి, దానివల్ల మీకు పూర్తి లాభం కలగదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. మనం మీరు అందరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చూద్దాం, 10 రిపీట్ డైలీ రాంగ్ హ్యాబిట్స్. ఎవరు చెప్తారు మన రాంగ్ హ్యాబిట్స్ ఏంటి? కెన్ యూ టెల్ మీ, ఎనీబడి కెన్ టెల్ మీ వాట్ ఆర్ ద రాంగ్ హ్యాబిట్స్ వీ హ్యావ్. హలో, లేజీ వేకప్ ఫ్రమ్ ద స్లీప్. ఏమంటారు? పెద్ద చెప్పు. నిద్ర లేట్గా లేవడం అండి. లేట్ బద్ధ లేట్ బద్ధ వదిలిన తర్వాత సంగతి అది. అసలు నిద్రే సరిగ్గా పోకపోవడం, 7 గంటలు నిద్ర లేకపోవడం, అర్ధరాత్రి Yeah. 2 దాకా మేలుకొని ఉండి పడుకోపోవడం, లేదు పొద్దున్న 10 దాకా పడుకోవడం, ఎందుకంటే రాత్రి పడుకోలేదు ఇంకా. నిద్ర అవును. లేకపోవడం అనేది పెద్ద మిస్టేక్. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా మిగతా ఏమీ సాల్వ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఒకటి, నిద్ర లేకపోవడం, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, క్రానిక్ ఫుడ్ స్ట్రెస్ సార్. అందరు నోట్ చేసుకోండి, కంటిన్యూషన్. ఎందుకంటే మీరు అందరు చెప్పాలి నాకు. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ లో మనం ఇప్పుడు వరకు ఎన్ని చేస్తున్నాము, ఇవాళ తెలుసుకున్నాం కనుక రేపటి నుండి అన్ని మానేయాలన్నమాట. ఒకటి, నిద్ర లేకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం. నిద్ర రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని ఫైనాన్షియల్ కారణాలు ఉంటాయి, మనల్ని ఏమన్నా, ఎవరైనా మనల్ని ఏమన్నా అనవసరంగా ఏదైనా మాట అన్నారు, బాధపడుతున్నాం, లేదా ఒంట్లో నొప్పులు వేస్తున్నాయి, లేదా సిక్ అయి ఉన్నాము, చాలా కారణాలు ఉంటాయి. అది తర్వాత చూద్దాము. నిద్రపోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే నిద్ర లేదో అది రాంగ్ హ్యాబిట్, అది మానుకోవాలి, అది దాని నుండి బయటపడాలి, ఎలా పోవాలో నేర్చుకోవాలి. ఎవరికైనా సార్ అదే నైట్ వర్క్ ప్రాబ్లం చేసే అనుకోండి, వాళ్ళు ఏం డాక్టర్ చేయొచ్చు సార్? కనుక్కొని 4-5 రోజులు స్లీపింగ్ పిల్స్ వేసుకోండి, మీకు ఇమ్మీడియట్ గా అద్భుతంగా మీరు ఇంప్రూవ్ అవుతారు. సో ఒకటి, నిద్ర లేకపోవడం, వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్, 10 ఉన్నాయి, స్ట్రెస్ ఇంకా సార్. ఒకటే చెప్పారు, మిగతా 9 చెప్పండి. స్ట్రెస్ స్ట్రెస్ సార్. స్ట్రెస్, వెరీ గుడ్. నేను ఐ థింక్ ఎవరు చదివారు నేను పెట్టిన అన్ని ఇంతకు ముందే, ఆల్రెడీ షేర్ చేశారు, వెరీ గుడ్. స్ట్రెస్. ఇంకోటి చెప్పండి, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? మీరే చెప్పారు కంటిన్యూస్ అన్ని పాయింట్స్ మంచింగ్ సార్. చూసారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ సార్. సెడెంటరీ లైఫ్ స్టైల్. కంటిన్యూస్ మంచింగ్. ఏమంటారు? కంటిన్యూస్ మంచింగ్. సెడెంటరీ లైఫ్ స్టైల్. కంటిన్యూస్ గా మంచి ఏదో ఒకటి తింటూ ఉండడం. అదే పెద్ద సీన్ కాదండి, దానివల్ల ఏం అవ్వదు. చూడండి, ఇందులో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా 20 మార్కుల క్వశ్చన్ రాసుకోవాలి ఫస్ట్. 20 మార్కుల క్వశ్చన్ 4 ఉన్నాయి అనుకోండి, 24 క్వశ్చన్ రాస్తే 80 మార్కులకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత 1 మార్క్ క్వశ్చన్లు ఒక 20 ఉంటాయి. మీరు కనుక 1 మార్క్ క్వశ్చన్ మీద కుస్తీ పట్టారు 2 గంటలు, మీరు అన్ని రైట్ రాసినా 20 మార్కుల కంటే ఎక్కువ రావు. సో మాట్లాడటం అనేది 1 మార్క్ క్వశ్చన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. టీ తాగుతాడు. సెడెంటరీ లైఫ్ స్టైల్ సార్. సెడెంటరీ లైఫ్ స్టైల్, వెరీ గుడ్. ఎక్సర్సైజ్ చేయకపోవడం. హలో, చూడండి, ఎక్సర్సైజ్ ఒక రోజు చేయకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఒక్క రోజుకి రాదు సార్, మరుసటి రోజు దాని ఎఫెక్ట్ అట్లా కాదు, 1 మంత్. వినండి వినండి, నేను చెప్పేది వినండి. ఒక రోజు చేసినా ఏముండదు, ఒక నెల చేయకపోయినా ఏముండదు, ఒక సంవత్సరం చేయకపోయినా ఏముండదు, 5 సంవత్సరాలు చేయకపోయినా ఏముండదు, గుర్తుపెట్టుకోండి. అదే మనం పప్పుచారులు ఒక్కరోజు ఉప్పు అయిపోతే పర్వాలేదా చెప్పండి? పారేస్తాం, ఇమీడియట్గా పారేస్తాం, ఎందుకంటే రిజల్ట్ ఆర్ ఇమీడియట్. మన బాడీ ఎట్లంటే దేవుడు చేసినటువంటి అద్భుతమైన యంత్రం ఇది, అద్భుతమైనటువంటి సిస్టమ్. మనం ఎంత కుంపు చేసుకున్నా, ఎంత మనం దాన్ని మిస్యూజ్ చేసినా మన బాడీకి ఏం అవ్వదు. కొన్ని సంవత్సరాల వరకు మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా మీకు అంత ప్రాబ్లం ఉండదు, కొంచెం మొదలవచ్చు మెల్లిమెల్లిగా. ఓకే, ఇంకా ఇంకేంటి? థర్డ్, ఎక్సర్సైజ్, వెరీ గుడ్. 3 పాయింట్లు చెప్పారు, మొత్తం ఇంకో 7 ఉన్నాయి. సరైన సమయానికి భోజనం చేయకపోవడం. సెకండ్ సార్. టొబాకో. సరైన సమయానికి భోజనం చేయకపోవడం.
చెప్పండి ఏంటి ఫోర్త్. సరి అయిన సమయానికి ఓకే భోజనం లెట్ మీ చేసుకోవాలి. స్టార్ట్. కార్పొరేట్ ఓకే లిజన్ చూడండి. ఆల్ ఆఫ్ యూ పే అటెన్షన్. అందరూ మ్యూట్ చేసుకోండి, వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్రానిక్ స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ అంటే ఏంటి? ఫుల్ అండ్ ఫుల్ స్ట్రెస్ లో ఉంటాం అనమాట. తర్వాత నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? కోపతాపాలు, ఉమ్, బాధగా ఉంటారు. ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ కూడా మనకి చాలా హాని కలిగిస్తాయి. క్రానిక్ స్ట్రెస్. స్ట్రెస్ ఓకే, స్ట్రెస్ ఈజ్ ఓకే, క్రానిక్ స్ట్రెస్ ఈజ్ డిఫరెంట్. స్ట్రెస్ అంటే సపోజ్ మీకు బస్సు మిస్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి, ఆ స్ట్రెస్ మంచిది. దానివల్ల ఏమవుతుంది? బస్సు మిస్ అవుతుంది అంటే ఏం చేస్తారు మీరు చెప్పండి? కోపం వస్తుంది సార్. స్పీడ్కి వెళ్ళిపోతారు, లేదా బండి వేసుకొని ఫాస్ట్గా వెళ్తారు బస్సు పట్టుకోవడానికి. ఆ స్ట్రెస్ ఇంపార్టెంట్. కానీ క్రానిక్ స్ట్రెస్, ఏదో విషయం మీద కూర్చొని బాధపడతాం అనేది క్రానిక్ స్ట్రెస్ అనేది. సో క్రానిక్ స్ట్రెస్ అనేది చాలా బ్యాడ్. ఒక ఎవరికైతే స్ట్రెస్ ఉందో వాళ్ళు తెలుసుకోవాలి, దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు నేర్చుకోండి. ఎవరికైనా బాగా స్ట్రెస్ ఉంటే ఇంకేం చెప్తారు ఎవరన్నా? స్ట్రెస్ ఉంటే వాళ్ళు ఇంకేం ప్రాబ్లంలు వస్తాయి? సార్ BP, మైండ్ sugar అంతా వస్తుంది. హెయిర్ ఫాల్ సార్. గుడ్. ఇంకేం వస్తాయి? BP నిద్ర పెరుగుతుంది పట్టదు. సార్. ఆ? నిద్ర పట్టదు. స్లీపింగ్ ఉండదు. స్లీపింగ్ వా- ప్రాపర్ స్లీపింగ్ ఉండదు. వినండి, స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు, గుర్తుపెట్టుకోండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్. అది తర్వాత అవన్నీ థీరీలు. మనకి స్పెసిఫిక్ ప్రాక్టికల్ గా చూద్దాం మనకేమవుతుంది. హార్మోన్ వాష్రూమ్ ఇంబ్యాలెన్స్ బ్లడ్ పోస్ట్పోన్ టెస్ట్ చేయడం చేస్తే కానీ బయటపడదు. నిద్ర పట్టదు, గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సపోజ్ ఏదో ఒక టూరింగ్ ప్లేస్కి వెళ్ళారు, మీరు ఒక ప్లేస్లో ఉన్నారు, మీరు ఉన్నటువంటి హోటల్ రూమ్లో డోర్ సరిగ్గా పడదు. కానీ ఎవడో వచ్చి చెప్తాడు, మీ చెవిలో చెప్తాడు, ఏమన్నా పులి తిరుగుతుంది ఇక్కడ జాగ్రత్త అని చెబుతాడు. మీకు నిద్ర పట్టుద్ది ఆ రోజు? ఎందుకంటే డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు. పులి తిరుగుతున్నప్పుడు చెప్పాడు, మన నిద్ర పట్టుద్దా? హలో? సార్ పట్టదు లేదు సార్. సార్. ఆ పులి రావు అవసరంలా. మన ఇంట్లోనే ఏదో సిచ్యువేషన్ ఉంటుంది, ఏదో స్పౌస్ ఏదో అంటది, లేదా ఏదో సిచ్యువేషన్ ఉంటుంది. స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు అనమాట. కనుక నిద్రపోవటం చాలా ఇంపార్టెంట్. 7 గంటలు. అది ఎప్పుడు పడుకోవాలి? అడగోలుగా మీ ఇష్టం వచ్చినట్టు పడుకోకాదు. 2 గంటలకు పడుకున్నామండి పొద్దున 10 లేవుస్తుంది, అది కాదు. నైట్ 10 o'clock to 5 o'clock అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే అందరూ చెప్తాను. నైట్ వర్క్ చేసుకునే వాళ్ళ పరిస్థితి అది ఏంటి ఐ సార్? కమ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఎవరైతే నైట్ డ్యూటీ చేస్తారో ఐ ఎంపథైజ్ విత్ దమ్. మీకు అవకాశం ఉంటే కిక్ ద జాబ్, త్రో ద జాబ్ అవుట్, ఫైండ్ అనదర్ జాబ్. ఒకవేళ దొరకట్లేదు, అది మంచి జాబ్ సార్ మేము వదలలేమంటే అప్పుడు మీరు సపరేట్గా మీరు స్పెషల్ వర్క్ చేయాలి. యూ ప్లీజ్ స్పీక్ టు మీ ఆన్ దిస్ సబ్జెక్ట్, వీ విల్ డిస్కస్ సెపరేట్లీ. 10 PM to 5. ఎవరెవరికైతే నైట్ డ్యూటీలు ఉన్నాయో, చాలా మంది నైట్ డ్యూటీలు వాళ్ళ ఆయన వస్తాడు 2 గంటలకో 1 గంటకో. లేడీస్ కూడా వెయిట్ చేసి చేయమాకండి. ఆయన తంటాలు ఆయన పడతాడు. ఆయన ఫుడ్ పెట్టేసి మీరు పడుకోండి, ఆయనతో పాటు మీరు మటాష్ అవ్వద్దు. ఒకళ్ళ హాస్పిటల్లో చేరితేనే మనం జస్ట్ నిన్న టుడే ఐ వెంట్ టు మీట్ ఎ పర్సన్ హూ గాట్ సిక్ అబౌట్ 75 years అనమాట. హాస్పిటల్లో చేరాడు. 9 days ఉన్నారు, చనిపోయాడు. ఎస్టర్డే నైట్ ఈ డైడ్. ఐ వెంట్ టు సీ హిమ్. ఎంత ఖర్చు అయిందో తెలుసా అండి? 9 daysకి 9.5 lakhs. చాలా పూర్ ఫ్యామిలీ, బట్ 9.5 lakhs దే హ్యావ్ టు స్పెండ్. గుర్తుపెట్టుకోండి. జబ్బు పడి ఉండటం, ట్యాబ్లెట్లు వేసుకోవటం, బాగా ఓవర్ వెయిట్ అయినా పట్టించుకోకపోవటం, ట్యాబ్లెట్ల మీదలే ఏం ప్రాబ్లం లేదని ఒక ధీమా. డయాబెటిక్ ఉంది, కంట్రోల్లోనే ఉంది, టాబ్లెట్ వేసుకుంటాం. బీపీ ఉంది, కంట్రోల్లోనే ఉంది. థైరాయిడ్ ఉంది, కంట్రోల్ ఉంది. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారంటేనే ఇట్ ఈస్ నాట్ గుడ్. కానీ మిమ్మల్ని ట్యాబ్లెట్ బాగానేమంటలేదు. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ వే. నేను ఒకప్పుడు రోజు 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని, చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు గత 10 సంవత్సరం ట్యాబ్లెట్ జలుబు దగ్గు లేదు, ఎప్పుడు ప్రశ్న లేదు. నేను ఐ డోంట్ రిమెంబర్ టేకింగ్ ఎనీ మెడికేషన్ లాస్ట్ 10 years. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి, ఇట్ ఈస్ పాసిబుల్. కనుక మీరు ట్రై చేయండి. ఎవరికైతే నైట్ డ్యూటీలు ఉండో మానుకోండి. మానుకోని వాళ్ళు డెఫినెట్గా దర్ ఇస్ నో వే, డోంట్ వరీ, వీ విల్ ఫైండ్ ఎ డిఫరెంట్ మెథడ్ ఫర్ యూ. యూ హ్యావ్ టు బి డబ్లీ విజిలెంట్. మీరు బాగా ఇంకా అలర్ట్గా ఉండాలన్నమాట. థర్డ్ పాయింట్ తెలుసు కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవటం, నో ఎక్స్పోజర్ టు నేచర్. మనం బయటికి వెళ్ళాం, చెప్పులు లేకుండా తిరగం, ఎక్కడ గార్డెన్లో తిరగం, తర్వాత ఎండలో వెళ్ళాం, లేకపోతే ఎండలో వెళ్ళా గొడిగేసుకుంటాం, లేదా సన్ స్క్రీన్ పూసుకుంటాం. వానలు అంటే ప్రశ్నే ఉండదు. బీచ్లో వెళ్ళి పరిగెత్తాం, బీచ్లోకి వెళ్ళినా కూడా ప్యాంట్ తడవకుండా జాగ్రత్త రోడ్డు మీద కూర్చొని ఉంటాం. టోటల్లీ ఇన్కరెక్ట్ అనమాట. వీలైనంత వరకు నేచర్తో మమైకి ఉండాలి. వీలైతే మంచిగా గ్రాస్ ఉంది, మంచి ప్లేస్ అనుకోండి, చెప్పు లేక నడవండి. మన బాడీ ఇట్ షుడ్ బి ఇన్ కాంటాక్ట్ విత్ ద నేచర్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ చూడండి. మీరు ఎక్సర్సైజ్ చేయండి, 1 hour ఎక్సర్సైజ్ చేయండి. 1 hour ఎక్సర్సైజ్ చేసేంత మాత్రాన మిగతా రోజంతా మనం కూర్చోకూడదు. వీళ్ళంతా యాక్టివ్గా ఉండాలి.
దాన్ని దాన్ని ఏమంటారంటే NEAT, నీట్ అంటే నెట్ నెక్స్ట్ నెట్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ జెనోసిస్ అదంటే నెట్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంటే మిగతా అంతా టైంలో ఎంత యాక్టివ్గా ఉన్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 1 అవర్ వాకింగ్ చేసామని కాళ్ళు చాపుకొని టీవీ చూస్తాం కాదు. వీలైతే మెట్లు దిగటం, మెట్లు ఎక్కడం, ఇంట్లో అటు ఇటు నడవటం, కూర్చోవడం, లేకపోవడం, ఏదైనా ఫోన్ వస్తే అటు ఇటు తిరుగుతా మాట్లాడటం, ఎంత యాక్టివ్గా ఉంటారో అంత చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి, ఎవరు చెప్తారు? ఫోర్త్ పాయింట్ బోవెల్ మూమెంట్ స్టాప్ చేసుకోవడం అంటే. No. ఇదే చదవండి. రీడ్ వాట్ ఐ రిటన్, డోంట్ గో ఇంటూ అదర్ పాయింట్. ఇంటాక్సికెంట్, ఆల్కహాల్, టొబాకో, స్టిమ్యులేట్స్ లైక్ కాఫీ, టీ, ఇవి అవాయిడ్ చేయాలి. ఇప్పుడన్నా ఓకే, వన్స్ ఇన్ వైల్ యూ హ్యావ్ ఎ పార్టీ, నో ప్రాబ్లం. అట్లా రోజు ప్రోగ్రామ్ పెట్టుకోకూడదు. సిగరెట్లు తాగుతా అనుకున్నారా, నో ప్రాబ్లం. వన్స్ ఇన్ వైల్ ఫ్రెండ్స్ తాగారు, నో ఇష్యూ. కాఫీ, టీ, నో ప్రాబ్లం, ఎంజాయ్ వన్స్ ఇన్ వైల్. కానీ అది ప్రతిరోజు మన దినచర్యలో ఒక భాగమై ఉంటే మటుకి మనకు ప్రాబ్లం. ఇవాళ ఒక మేడంతో మాట్లాడినాను. షీఈ్ ఏ లాయరు, షీఈ్ ఏ అడ్వైజర్ టు సమ్ కార్పొరేట్ స్కూల్ అనమాట. 15 days ఏగో నాతో మాట్లాడితే నేను ఐ గేవ్ హర్ ద గైడెన్స్. షీ కాల్డ్ మీ టుడే. షీ వాస్ సేయింగ్, సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను ఒక్క స్మాల్ చేంజ్ చేసుకున్నాను. అంతకుముందు రోజు ఇట్లో కాఫీ, టీలు, స్నాక్స్ తినేవాడిని. రోజు 6 సార్లు తినేదాన్ని నేను. ఇప్పుడు అన్ని మానేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 సార్లు తిన్నా. 15 రోజుల్లో 3 kilos తగ్గాను సార్ అని చెప్తుంటాను. షీ ఈస్ గోయింగ్ టు సెండ్ హర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అందరూ కూడా ఫాలో అవుతారు. సో మనం చేయాల్సింది అనమాట. 5th పాయింట్ చదవండి ఎవరైనా. డీహైడ్రేషన్ అండ్ రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మనం అందరూ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. నీళ్లు సరిగ్గా తాకపోవటం. చాలా మందికి మనం చూసాను కదా, హెల్త్ స్కోర్లు ఎంత పెట్టారు. 2 liters తాగుతావు సార్, 3 liters తాగుతావు సార్ అంటారు. ఇప్పుడు నీళ్లు తక్కువ తాగితే ఏంటి ప్రాబ్లం వస్తాయి, ఎవరు చెప్తారు? విల్ టెల్. నీళ్లు తక్కువ ఎక్కువ అనేది అగైన్ కామన్ డైలాగ్. వినండి, ఎవరైతే 4 లీటర్ల కంటే నీళ్లు తక్కువ తాగుతున్నారో నా ఉద్దేశంలో వాళ్ళు తక్కువ తాగుతున్నట్లు. బాగా ఎండగా ఉంది, బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాగా నాన్ వెజ్ కుమ్మేసే బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు 5 లీటర్లు తాగొచ్చు. అదర్వైజ్ జనరల్ పబ్లిక్ 3 to 4 liters ఇస్ ఓకే. 3 liters ఇస్ మినిమం. అంటే ఎట్లా, మీరు ఏం పని చేయట్లేదు కానీ మంచి చల్లని వాతావరణం, ఏసీలో కూర్చున్నారు, అయినా కూడా 3 లీటర్లు కంపల్సరీగా తాగాలి, గుర్తుపెట్టుకోండి. కానీ మన హెల్త్ స్టాక్ అందరూ ఏం చెప్తారు, వాళ్ళందరూ 8 గ్లాసులు తాగండి అంటారు. 8 గ్లాసులు అంటే 200 ml ఉంటుంది, 250, 300 ml అంటే 2 liters, 2.5 liters తాగితే చాలంటారు. ICMR గైడ్ లైన్స్ గురించి నేను ఒక వీడియో చేశాను, మీరు వేరండి అందరూ. చాలా ఇంపార్టెంట్ వీడియో అదన్నమాట. ICMR వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఒక 2 liters తాగితే చాలు నీళ్ళు, అందులో మీరు బ్రివరేజెస్ కూడా ఇంక్లూడెడ్ అంట. సపోజ్ ఎవరన్నా 2-3 సార్లు కాఫీ తాగుతున్నారు, ఒకసారి పాలు తాగుతున్నారు అనుకోండి, అంటే ఒక 1/2 లీటర్ అయిపోయినాయి కదా. అంటే ఏంటి, ICMR గైడెన్సే ఏం చెప్తుంది, ఓకే మీరు 1.5 లీటర్ కాఫీ, టీలు తాగుతున్నారు, ఒక 1.5 లీటర్ తీస్తే చాలు అనేది వాళ్ళ అడ్వైస్. టోటలీ రాంగ్ అడ్వైస్. నో వండర్ అందుకే ఆ అడ్వైస్ ఫాలో అయ్యి, అది ఫాలో ఎవరెవరు అది వేరే విషయం. మన సొంత తెలివితోటే మనమే బ్యాండ్ వేసుకుంటాం కనుక ఇది వెరీ ఇంపార్టెంట్. రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్, వాట్ ఈస్ దాట్? ఏంటి రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి? కూర్చొని తాగితే రాంగ్ వేనా, నిలబడి తాగటమా, పరిగెత్తి తాగటమా, ఏంటి? కూల్ డ్రింక్ తినేటప్పుడు మిక్సింగ్ చెప్పండి మేడం. రాంగ్ వే సార్. వెరీ గుడ్, భోజనం వెంటనే తాగడం రాంగ్ వే. ఇంకా నెక్స్ట్ ఏంటి? తిన్న వెంటనే వాటర్ తాగిన వెంటనే ఏం ఫుడ్ తినడం రాంగ్ వే. వెరీ గుడ్. ఎంతసేపు ఆగాలి? 1/2 hour అయినా 45 minutes అయినా గ్యాప్ తీసుకోవాలి. లేదు, I never said 20 minutes is sufficient. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నీళ్లు తాగితే నీళ్లు మన పొట్టలో మాక్సిమం 20 minutes 30 minutes కంటే ఎక్కువ ఉండవు. అట్లా కాకుండా అంతకుముందు ఏదైనా ఫుడ్ తిన్నారు అనుకోండి, ఏదైనా నోట్లో ఏదో చిన్న బిస్కెట్ తిన్నారు, ఆ తర్వాత నీళ్లు తాగారు అనుకోండి, మటాష్, ఆ నీళ్లు కూడా బిస్కెట్ తో పాటు ఉండిపోతాయి. ఖాళీ కడుపులో నీళ్లు తాగితే మనం ఒక 1 లీటర్ తాగినా కూడా వితిన్ 20-30 minutes లో కల్లా నీళ్ళన్నీ పొట్ట ఖాళీ అయిపోయింది కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ ఏంటి, తినేటప్పుడు తాగకూడదు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న టెక్నిక్ నాకు తెలియలా, అందువల్ల నాకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లము. ఐ కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ మై కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్ బికాస్ ఐ డిడ్ నాట్ నో దిస్ సింపుల్ టెక్నిక్. తిన్న తర్వాత ఎంత ఉండాలి సార్ టైం? హలో, తిన్న తర్వాత ఎంత టైం ఉండాలి? మీరు వెళ్ళలేదా 2 hours?
కాకపోతే గొంతు పట్టుకుంటే అప్పుడు ఒక గ్లాస్ కొంచెం తాగండి, 2-3 గుక్కలు తాగండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. అట్లాగని గొంతు పట్టుకొని తేపుతా ఎక్కిళ్ళతోటి సతమతం అవ్వమాకండి, నో నీడ్. 2 గుక్కలు తాగండి, అది సబ్సైడ్ అవి తాగండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో, గ్యాసు, బ్లోటింగ్, తర్వాత ఫార్టింగ్, పూర్ గట్ హెల్త్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ పూర్ గట్ హెల్త్? పూర్ గట్ హెల్త్ డెఫినేషన్ ఏంటి? జీన్ lack of digestion problem, sir. వినండి, అంటే ఎవ్రీ షుడ్ బి టాంజిబుల్. ఇది వేగ్ అనమాట. ఓకే, డైజెషన్ లేదు, డైజెషన్ ఉంది లేదు, మనకి ఏమైనా కొలమానం లేదు. వినండి చెప్పేది. ఎవరైతే పొద్దున్నే నిద్రలేసిన వెంటనే వితిన్ ఒక 20 minutes, ఒక హాఫ్ అన్ అవర్ లోపల మల విసర్జన అవ్వట్లేదు, వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్నట్లే లెక్కేసుకోండి. పాయింట్. వితిన్ 30 minutes, 20 minutes లోపు మల విసర్జనకి వెళ్ళలేకపోయింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఎవరైతే బాత్రూమ్కి వెళ్ళి ఒక అరగంట కుస్తీ పడుతుంటారో, పేపర్ చదువుతుంటారో, మొబైల్ చూస్తుంటారో, ఇంకా బయటకు వచ్చేటప్పుడు సంతృప్తిగా బయటకు రారో, వాళ్ళకి కాన్స్టిపేషన్. థర్డ్, అది ఎవరికైతే 2 సార్లు ప్రొద్దున్నే మల విసర్జన జరగట్లేదో వాళ్ళు కాన్స్టిపేషన్. ఈ లెక్కను చూస్తే మొత్తం మన పాపులేషన్లో మోర్ దాన్ 80-90% కాన్స్టిపేషన్ కింద లెక్కే. ఒకప్పుడు నేను కూడా ఏమంటుండే, ఒకసారి మల విసర్జన అయితే సరిపోయింది అనుకుంటా. కాదు, గుర్తుపెట్టుకోండి, మన బాడీలో ఉన్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్ లో ఎంత మలం ఉంటుందో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ దిస్? ఇప్పుడు మన ఇంట్లో 4 to 5 చూడండి, kgs ఉంటుంది. ఒక నిమిషం. మన ఇంట్లో వేస్ట్ పారేయడానికి మన ఇంట్లో ఒక వేస్ట్ డబ్బా కొనుక్కుంటాం. అదే హోటల్లో దగ్గర అంత చిన్న డబ్బా ఉంటుంది, పెద్ద డబ్బా పెట్టుకుంటాడు వాడు, అవునా కదా? హలో, హోటల్లో వేస్ట్ పారేయాలంటే వాడి దగ్గర పెద్ద పీపాలా ఉంటుంది, అందులో వేస్ట్ పారేస్తాడు. మన ఇంట్లో 4 మనుషులు అనుకోండి, ఒక చిన్న బకెట్ సైజులో ఉన్న దానిలో వెజిటేబుల్స్ కానీ వేస్ట్ అనేది పారేస్తుంటాం. మన హ్యూమన్ బాడీలో ఈ వేస్ట్ మెటీరియల్ ఉంటానుకున్నటువంటి దాన్ని లార్జ్ ఇంటెస్టైన్, దానిలో ఎంత మలం స్టాక్ ఉంటుందో ఎవరికైనా ఐడియా ఉందా? సార్ అరౌండ్ 4 to 5 kilos ఉంటుంది సార్. వెరీ కరెక్ట్, 4 to 5 kilos. చూడండి, ఎవరెవరైతే ఓన్లీ ఒకసారి మల విసర్జనకి వెళ్తారో వాళ్ళ దానిలో స్టాక్ ఉంటుంది, ఎంత అని చెప్పలేము. ఇది 4-5 kgs. ఎక్కడంటే అమెరికాలో ఈ అటాప్సీ చేస్తారు చూడండి, యాక్సిడెంట్ చచ్చిపోయిన బ్యాచ్ని, వాళ్ళని చేసి పోస్ట్ చెక్ చేస్తే ఒక్కొక్కటి దాంట్లో 4-5 కిలోలు ఉందంట. అంటే అదంతా పెట్టుకుని వాడు తిరుగుతున్నాడు. లోపల ఈ వేస్ట్ మెటీరియల్ పెట్టుకొని ఉండాలా, అది బయట పారేయాలా? చెప్పండి. అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ టైం మనం బయట పారేస్తామా, అది లోపల స్టాక్ పెట్టుకొని దాన్ని భద్రంగా చూసుకుంటాం. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్, ఆల్ అదర్ యానిమల్స్ ఆర్ ఏబుల్ టు ఎక్స్క్రీట్ వెరీ ఫాస్ట్. ఆవును చూడండి, అప్పుడైనా ఆవును చూసారు? ఆవు పేడేయటం ఎంత టైం పట్టుద్ది? హౌ మచ్ టైం ఆవు విల్ టేక్ టు ఎక్స్క్రీట్? Seconds only, sir. ఎన్ని సెకండ్స్? Maybe 10 to 15 ఆవు seconds. సంగలు ఎవరైనా చూసారా? మా ఇంట్లో గేదెలు ఉండే, నాకు తెలుసు. 10 అసలు to 15 seconds, sir. మేబీ 10 seconds అట్ ద మోస్ట్. 10 seconds. లుక్ ఎట్ ద క్వాంటిటీ ఆఫ్ ప్యాడ్, అంతే వస్తుంది. అది లార్జ్ క్వాంటిటీ వస్తుంది. ఎందుకని? హౌ ఈజ్ ఇట్ ఏబుల్? ఇంకోసారి చూస్తారు, ఎద్దుల బళ్ళు ఉంటాయి, బండి లాగి వెళ్తా ఉంటుంది, వెళ్తారు, అది పేడేసేస్తుంది, అవునా కదా? సో దేర్ డైజెస్టివ్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ ఫెంటాస్టిక్లీ వెల్. ఎవరికైతే మంచి డైజెస్ట్ సిస్టమ్ ఉంటుందో, రిమెంబర్ మై వర్డ్స్, లెట్ మీ మార్క్ మై వర్డ్స్. ఎవరికైతే డైజెస్టివ్ సిస్టమ్ బాగుందంటే ఏంటి? మంచిగా అబ్జర్వ్ అవటం, మంచిగా ఎలిమినేట్ అయ్యే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లంలు ఉండవు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావు అనమాట. ఎవరెవరికైతే స్కిన్ ప్రాబ్లం మొటాలు ఉంటాయో, వాళ్ళకి కొంతమందికి వేరే స్కిన్ డిసీజెస్ వస్తాయో, వాళ్ళందరికి కూడా గట్ హెల్త్ పూర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6, 7. This is the most important problem, but you will not hear this problem anywhere. Mostly nowhere, nobody will tell you. చెప్పినా చాలా క్యాజువల్ చెప్తారు, తినమాకండి అని. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇందులో 7 points లో మీరందరూ ఒక్కొక్కరు ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఇప్పుడు వరకు చెప్పండి? How many mistakes we are doing so far? సార్ స్లైడ్ చేంజ్ కావట్లేదు. స్లైడ్ చేంజ్ కాలేదు స్క్రీన్ పై. చూడండి, చాలా మంది. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఇట్ ఇంపార్టెంట్. ప్రోసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్, షుగర్, రిఫైన్డ్ ఆయిల్స్, మిల్క్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఎట్సెట్రా,
టాక్సిక్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? టాక్సిక్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? మనందరం కూడా బీభత్సంగా సెంట్లు, పర్ఫ్యూమ్లు, క్రీములు, గీములు రాస్తుంటాం. తర్వాత బాత్రూంలో కూడా బీభత్సంగా హై అసిడిక్ ఐటమ్స్ వాడుతుంటాం అనమాట. వీటన్నిటి వల్ల కూడా మన బాడీలోకి టాక్సిన్స్ వెళ్తాయి. బీ కేర్ఫుల్. అన్నెసరీ బాడీ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, బాడీ మీద డైరెక్ట్ కొట్టుకుంటుంటాం. దేర్ ఆల్ రాంగ్ ఇన్ లాంగ్ రన్. పెట్టుకోండి. ప్రాసెస్ స్లైడే కనబడుతుంది సార్. ఫస్ట్ స్లైడే కనబడుతుంది. ఓ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ. ఒక స్లైడ్ మూవ్ ఇవన్నీ నైన్త్ పాయింట్ కనపడతలేదా? లేదు సార్. మరి Side ఏ ఉందా? చెప్పలేదు ఎందుకని మీరు ఎవరు? ఓకే, కాదండి, ఇన్ని పాయింట్లు చెప్పినప్పుడు మీరు అందరు సైలెంట్ గా కొనుక్కున్నారు. కనపడుతుందా? కెన్ యూ సీ? హలో, ఇంకా లేదండి. లేదా? కనపడుతుందా లేదా? ఎన్ని నైన్త్ పాయింట్ ఏంటి చెప్పండి? రీడ్ నైన్త్ పాయింట్. ఓకే, వెరీ గుడ్. కనపడలేదా పాయింట్లు ఏమి? నేను చెప్పేటప్పుడు మీరు చెప్పాలి కదా మేడం. ఏంటి సార్ మీరు రెండో పాయింట్ చెప్తే అది రాసలేదని చెప్పాలి కదా. ఓకే, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. మనం ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, అందరూ కుక్ ఫుడ్ తింటున్నారు, దానివల్ల మళ్ళీ మనకి విటమిన్స్ రావు. సార్ ఇప్పుడు 7th పాయింట్ చెప్తున్నారు. నైన్త్ పాయింట్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. మనందరం ఏంటి మన హ్యాబిట్? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, కాఫీ, టీలు అన్ని తింటాం వల్ల రోజులో 5-6 సార్లు తింటాం వల్ల ఏమవుద్ది? లాంగ్ రన్ విత్ ఇన్ 5 years 10 years కల్లా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. వి విల్ స్టడీ దట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ తింటాం కూడా మన బాడీలో అన్వాంటెడ్ టాక్సిన్స్ పేరుకుంటాయి. న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్. అదేంటి? ఏ ఫుడ్ అయితే మనం పొయ్యి మీద పెట్టి వండుతామో దానిలో న్యూట్రిషన్స్ నశిస్తాయి. దాని టేస్ట్ కోసం మనం వీఆర్ యాడింగ్ ఫుడ్, లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ సాల్ట్, లాట్ ఆఫ్ మసాలాస్. ఇవన్నీ చేయడం వల్ల టేస్ట్ వస్తుంది కానీ దానిలో న్యూట్రిషన్ ఉండదు అనమాట. చూడండి, మనందరికి హ్యాబిట్స్ చూడండి. దీనిలో ఇంకో 10 ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అదేందో చూద్దాం. హ్యాబిచువల్ ఈటింగ్. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, రండి తిందాం. లంచ్ టైం అయింది, తిందాం. డిన్నర్ టైము, స్నాక్స్ టైము, కాఫీ టైము, టీ టైం, యాజ్ పర్ టైమింగ్స్. ఆకలితో సంబంధం లేదనమాట. ఇంక ఇంట్లో లేడీస్ ఏం చెప్తారు? మీరు తినేయండి, మా పని అయిపోయింది, అంట్లు కడుక్కుంటా ఉంటారు. వాళ్ళు అంట్లు కడుక్కోవడం కోసం మీరు మీ పొట్టలో వేయాలి సామాన్, తింటాం. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్. మనకు అక్కడ నచ్చిన ఐటమ్ ఏదో తినేస్తుంటాం. వర్క్ కల్చర్. ఆఫీసులో అందరికీ అలవాట్లు ఏంటి? అన్ని ఆఫీసులో అలవాట్లు ఉన్నాయి కదా, కాఫీ టీలు. హలో, ఉన్నాయి సార్. ప్రతి ఆఫీసు కాఫీ. మీరు ఏ ఆఫీస్ కైనా వెళ్ళి ఒక 6 బయట ఆఫీస్ నుండి జనాలు బయటకు వచ్చినప్పుడు మీరు ఉండి అబ్జర్వ్ చేయండి. మీకు ఏం కనపడుతుంది? జెంట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో 4th month, 5th month, 6th month, కొంతమంది జస్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఆఫీస్ నుండి డెలివరీ సెంటర్కి వెళ్ళేట్టు ఉంటారు. అంటే 9th month ప్రెగ్నెంట్ లెవెల్లో ఉంటారు కొంతమంది. అబ్జర్వ్ చేశారా? లార్జ్ బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఈజ్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఇల్ హెల్త్ అనమాట. కానీ చాలా మంది ఏమనుకుంటారు, నాకేం ప్రాబ్లం లేదు సార్, మేము టెస్టులు చేయించుకున్నాం, అన్ని నార్మలే అంటారు. మీరు చెప్పండి, అన్ని నార్మల్ ఉంటే వాడు పొట్ట ఎలా వస్తుంది? హలో, అన్ని నార్మల్గా ఉంటే ఒక మనిషి లావు ఎందుకు అవుతారు? సో ఇట్ ఈస్ నాట్ నార్మల్. వీ డోంట్ నో వాట్ ఈస్ నార్మల్. నెంబర్ 1, వీ డోంట్ నో ద టెస్ట్. అక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ అంట. వర్క్ కల్చర్, ఎన్విరాన్మెంట్, ఈటింగ్ కంపల్షన్స్. మరి ఎవరింటికి వెళ్ళామనుకో, అతి ప్రేమతో మనల్ని ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరి అనుకుంటా ప్రేమతో చంపేస్తారంట. విన్నారా డైలాగు? మర్యాదలతో చంపేస్తారు. మర్యాదలతో చంపేస్తారు. తిన్నదాకా వాళ్ళు వదలరు. ఆ తిన్నాక వీడి తర్వాత నైట్ మళ్ళీ కూల్ డ్రింక్ తాగాలి సార్, నైట్ వద్ద ఇది అజీర్తిగా ఉంది, నిద్రపోక తింటారు, తెప్పలు పడుతుంటారు. నాట్ రిక్వైర్డ్. ఎన్విరాన్మెంట్. బోర్ అయితే తింటాం, క్యాజువల్గా తింటాం, అటెళ్తే నోట్లో వేసుకోవటం. ఎమోషనల్, హార్మోనల్. ఇది స్పెషల్లీ లేడీస్ హార్మోనల్ దాంట్లో పీరియడ్స్ టైంలో వాళ్ళకి తెలియకుండానే ఒక హార్మోనల్ ఈటింగ్ వస్తుంది. న్యూట్రిషనల్ హంగర్ అంటే ఏం చెప్తారు ఎవరు? న్యూట్రిషన్ హంగర్ అంటే ఏంటి? హంగర్, ఆకలి వస్తుంది కానీ అది న్యూట్రిషన్ హంగర్. సపోజ్ మీరు ఒక రోజు ఓన్లీ మీరు ఒక పని చేయండి, 8 o'clockకి 2-3 కేక్స్ తినండి, 2-3 కేక్స్, ఒక జిలేబీ తినండి. 9:30, 10 కల్లా మళ్ళీ ఆకలేస్తుంది. అరే మీరు బాగా తిన్నారు, 4-5 కేకులు తిన్నారు, ఐస్ క్రీమ్ తిన్నా కూడా దట్ ఈస్ కాల్డ్ న్యూట్రిషన్. ఏమవుతుందంటే అప్పుడు
మన బాడీలో షుగర్ చాలా హైక్ అవుద్ది. దాంతో ఇప్పుడు ఇన్సులిన్ బాగా హైక్ అయిపోయి షుగర్ మీద నెత్తి మీద లాగి తన్నుద్ది. ఏమవుద్ది, ఆ షుగర్ విత్ ఇన్ 1-2 అవర్స్కి డౌన్ అయిపోయింది అనమాట. షుగర్ డౌన్ అవటం వల్లే మనకు ఆకలేస్తుంది, వెంటనే మనకు నీరసంగా అనిపిస్తుంది, ఏదో తినాలనిపించేటువంటి కలుగుతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది లావుటోళ్ళు చెప్తారు నాకు, సార్ మేము తిన్నాక 1 అవర్ కూడా మళ్ళీ ఆకలేస్తుంది సార్. దానికి కారణం ఏంటి, మనం తినేటువంటి ఫుడ్ హై కార్బ్ ఫుడ్ తినటం ఒకటి, మన బాడీలో హై ఇన్సులిన్ ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది నా ఫేవరెట్ అతిథి దేవోభవ. అందరికి తెలుసా అతిథి దేవోభవ అంటే? వినండి, అతిథి దేవోభవ అంటే ఏంటి చెప్పండి. మర్యాద ఇవ్వడం సార్ ఇంటికి మర్యాద. వచ్చిన వ్యక్తులకి. ఏమవుతుందంటే మన 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 దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆచారం ఏంటంటే అతిథుల్ని దేవుళ్ళగా చూడమని. ఒకప్పుడు ఏముండేది, మనకి ఒక 100 సంవత్సరాల క్రితం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలనుకోండి, దారిలో ఏమి దొరికే కావు. వాడు ఇంటికాడ ఉంటే మూట ముడి సర్దుకొని బయలుదేరతాడు, నడిచి బయలుదేరడం లేదు, ఎద్దుల బండి మీద బయలుదేరతాడు. నానా తంటాడు పడి 1 రోజు 2 రోజుల తర్వాత మన ఇంటికి వస్తాడు. వాడు ఆకలితో చాలా ఇది ఉంటాడు, దప్పికోటి నీళ్ళు కూడా దొరుకుంటావు ఒక్కోసారి. అలాంటి వాళ్ళకి రాగానే మనం వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి నీళ్లు దాపిచ్చి వాళ్ళకి మర్యాద చేయడం అనేది పద్ధతి. వాళ్ళు రిలాక్స్ అయ్యాక వాళ్ళు ఫుడ్ పెడతాం అనేది పద్ధతి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, నేను 3rd ఫ్లోర్లో ఉంటాను. నేను ఫస్ట్ మీల్స్ తీసుకొని తినేసి కిందకి వెళ్తే 2nd ఫ్లోర్లో మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి, వాడు ఏమంటాడు, రే ఇవాళ మీ చెల్లి ఏదో దోశలు చేస్తే సూపర్ ఉంది తినమంటాడు. వద్దురా బాబు తినొచ్చా అంటే వాడు ఊరుకోడు, మా ఇంట్లో ఎందుకు తింటారులే ఈ డైలాగ్ చెప్తారు. వీటితో గొడవ ఎందుకు లేని ఏం చేస్తారు జనాలు చాలా మంది చెప్పండి, కొంచెం తింటారు. కొంచెం తింటారు. తినేస్తాం సార్. మోవాటానికి వెళ్ళి మొత్తం తినడం జరుగుతుంది. ఇది మనకు తెలియకుండా చేస్తాం. ఇప్పుడు ఇది ఇది మనం ఏమనుకుంటాం, ఏం లేదు చిన్న దోశే కదా అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అది దట్ హాస్ బికమ్ మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. మళ్ళీ మొహాటానికి పోయి తింటాం, ఇవన్నీ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అతిథి దేవోభవ. ఇంకోటి ఏంటి, సార్ ఆ slide మళ్ళీ చూపించండి సార్. కాఫీ టీ కూడా తాగుతాం సార్ ఆ టైంలోనే, వాళ్ళు ఇచ్చింది కూడా. ఏమంటారు, కాఫీ టీ స్నాక్స్ ఏది ఇచ్చినా వినండి ఏమవుతుంది. చూడండి, మీకు ఆకలి లేదు, మీరేదో మర్యాద పూర్వకంగా వెళ్ళారు, కానీ వాళ్ళు మిమ్మల్ని కంపెల్ చేస్తారు. మన తెలుగులో ఒక అద్భుతమైన సామెత ఉంది, మొహాటానికి పోతే ఏదో వద్దంట. బీ కేర్ఫుల్, డోంట్ డూ దాట్. ఇప్పుడు మీ అందరికి వచ్చిన ప్రాబ్లం ఎలా, నాకు బాగా గుర్తు, ఒకసారి మా మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను లాస్ట్ 10 years ఐ డోంట్ ఈట్ ఎనీబడి. ఎవరైనా చెప్తే మర్యాదకు చెప్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఆమె అందనమాట, సార్ మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కాఫీ తాగుతారంటే తాగరండి, కాఫీ టీ తాగలేదు. సరే ఒకసారి సార్ జ్యూస్ చేసి ఇస్తాను సార్. అది వద్దమ్మా జ్యూస్ కూడా అవసరం లేదు, ఇప్పుడే తినొచ్చాను. లేదు సార్ ఏదో అలా చెప్పుకెళ్తా ఉందన్నమాట, షీ వాజ్ నాట్ లీవింగ్. సో ఐ సెడ్ నో ప్రాబ్లం మేడం, ఐ డోంట్ నీడ్ ఇట్ నో, ఐ డోంట్ వాంట్ అంటే ఇంకా వెంటలా. ఐ సెడ్ వన్ థింగ్ విచ్ ఐ రిగ్రెట్. చూడండి, నా పొట్ట వచ్చేసి వేస్ట్ బాస్కెట్ ఏం కాదు, ఏది పడితే అది వేయడానికి, ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్, థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీథింగ్ గివ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ హోమ్. ఇంటికి తీసుకెళ్ళి నైట్ తింటాను. మావిడ వచ్చే నా క్లాస్ బీకి. ఎందుకంటే అంటే అంత హార్ష్గా చెప్పనే అవసరం లేదు, కానీ కొంతమంది వినరు, అవునా కదా, వింటారా? వినరు అంటే వాళ్ళు ఏం తప్పు చెప్పలే, వాళ్ళు దే వాంట్ ఎక్స్ప్రెస్ లవ్. వెరీ అన్ఫార్చునేట్. మన ఇండియాలో నీ కల్చర్ ఉంది. ఐ రిమెంబర్ సమ్ 20 years ago ఒకసారి నేను జర్మనీ వెళ్ళాను మా ఆఫీస్ విషయంలో. అక్కడ మాకు ఉన్నటువంటి ఒక పోస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. బిలీవ్ మీ, వాళ్ళు మంచిళ్ళు తాగుతారని కూడా అడగలేదండి. బికాస్ దర్ కల్చర్ ఈస్ నాట్ లైక్ దట్. దే డోంట్ ఆస్క్. ఇఫ్ యూ వాంట్ దే విల్ ప్రొవైడ్. మనకెక్కడ మన ప్రాబ్లం ఎక్కడ, వాళ్ళు అడగకుండా. చాలా మందికి మళ్ళీ కొంతమంది ఇంకా ప్రాబ్లం ఉంది, మన వాళ్ళు కూడా మొహాటం బ్యాచ్లు ఎక్కువ ఉంటారు. లేదు వాళ్ళు మొహాటం, మనం అడిగి వేయాలి. వాడు అడిగి వేస్తే ఇంకో ప్రాబ్లం, వాడు వద్దండి చాలా అంటాడు, లేదు మళ్ళీ వేసుకొని మళ్ళీ వేస్తాం. వాడు వాడు ఇప్పుడు మనం వాళ్ళకి చేసాం, మన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు వాడు బ్యాండ్ వేస్తాడు. సో అల్టిమేట్గా ఏముంది, వాళ్ళకి బ్యాండ్ మనకి బ్యాండ్. సో పే అటెన్షన్. నెక్స్ట్ ఏంటి, ఇంకోటి ప్రసాదాలు అనమాట. ఏంటండి, వాట్ ఈస్ దాట్? ఇప్పుడు ఎవరైనా తిరుపతి వెళ్ళారు, వచ్చారు, ప్రసాదం మన ముందు పెట్టగానే ఏం చేస్తాం మనం అందరం? తినేస్తాం. 99% అందరం ఏం చేస్తాం, షుగర్ ఉందండి నాకని ఏం చేస్తాం, చిన్న మొక్క వేసుకుంటాం. షుగర్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఒక హాఫ్ లడ్డు లేపేస్తారు. కదా? సో ఏం చేయాలి, తిరగద్దని చెప్పట్లా మిమ్మల్ని. ఏం చేయాలి ఇప్పుడు, సింపుల్ టెక్నిక్. 2 సార్లు అది పెట్టుకోండి. ప్రసాదం అంటే ఒక పేపర్ పెట్టుకొని దాంట్లో ప్యాక్ చేసి జేబులో పెట్టుకోండి. ఎవడన్నా నా బర్త్డే ఇస్తే పెట్టి ఒక ప్యాకెట్లో పెట్టుకోండి. భోజనంతో పాటు తినేయండి. చాలా ఇంపార్టెంట్. మేకింగ్ 1 small చేంజ్. ఈ ఒక్క చేంజ్ చేయండి మీరు, యూ సీ ద డిఫరెన్స్.
నెక్స్ట్ ఈ అందరూ రిపీట్ చేయండి సెంటెన్స్ 10th పాయింట్. ఆల్ ఆఫ్ యూ రిపీట్. Other than water, coffee, etc. is food rich by sugar and insulin. నీళ్లు తప్పించి ఏది మనం నోట్లో పెట్టుకున్నాం, ఆఫ్ కోర్స్ మజ్జిగ ఇస్ ఎక్సెప్షన్, బట్ అదర్వైజ్ జనరల్ గా నీళ్లు తప్పించి ఏది నోట్లో పెట్టుకున్నా అది ఫుడ్ కింద వస్తుంది. అది తిన్న కింద అకౌంట్ అవుద్ది. మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేశారు, మళ్ళీ తర్వాత ఎవరో ఫ్రెండ్ వస్తే చిన్న హాఫ్ కప్పే చెప్తారు జనాలు, సార్ వాడు ఫుల్ కప్ ఇచ్చాడు నేను వద్దని హాఫే కప్పు తీసుకున్నాను. హాఫ్ కప్పు తాగినా ఒక గుక్క తాగినా ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. నేను ఖమ్మంలో ఐ వాజ్ గోయింగ్ విత్ వన్ పర్సన్ ఫ్రెండ్, వాళ్ళ డ్రైవర్ నడుపుతున్నాడు అనమాట. హీ వాజ్ వెరీ ఫ్యాట్. సో ఐ ఆస్క్డ్ దట్ ఫెలో, సార్ నేను 2 సార్లు తింటాను సార్, నేను వేరే ఊళ్ళో వచ్చాను అన్నాడు. బట్ ఐ వాజ్ వాచింగ్ దట్ గాయ్, హీ వాజ్ మంచింగ్ చూయింగ్ గమ్ అనమాట, చూయింగ్ గమ్. ఆ తర్వాత వాడు బ్లడ్ టెస్ట్ చేసుకోమని చెప్పాను, చూయింగ్ గమ్ నవ్వుతున్నాడు చెప్పాను, చూయింగ్ గమ్ నవలమాగరా అని. బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ వాజ్ ఓవర్ వెయిట్ బై 20 kgs. కానీ వాడు 2 సార్లు తింటాడంట, కాఫీ టీ అలవాటు కూడా లేదంట. కానీ వాడు రోజులో 5-6 సార్లు చూయింగ్ గమ్ తింటాడు. అంటే ఎన్నిసార్లు అని తిన్నట్టేంది మీ లెక్కలో ఇప్పుడు? 2 సార్లు భోజనం చేస్తున్నాడు, కానీ 5 సార్లు చూయింగ్ గమ్ 5 సార్లు పెట్టుకొని నేను రోజంతా నవ్వుతుంటాడు. 7 times. వాడు ఆ చూయింగ్ గమ్ మానేశాడండి. బిలీవ్ మీ, దిస్ గై హాస్ లాస్ట్ 10 kg వెయిట్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 months. సో ఇదేంటంటే మనందరం అనుకోవచ్చు చూయింగ్ గమ్ కదా సార్, ఓవర్గా చెప్తున్నారు, ఇట్లా మాకు ఎవరు చెప్పారు సార్. ఈ కషాయాలు కూడా సార్? హలో, కషాయం ఆల్సో కన్సిడర్ as a food. చూడండి, కషాయాలు మీకు కషాయం అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ మెడిసిన్, అది ఫుడ్ కాదు. కషాయం ఇదే మెడిసిన్. మీకు బాగోపోతే కషాయం తీసుకోండి. ఏదో రెగ్యులర్ గా కరోనా టైంలో చాలా మంది కామెడీలు చేశారు, ఆ కషాయం అందరికీ స్టమక్ డ్యామేజ్ అయిపోయింది, చాలా మందికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అన్నెసరీ, డోంట్ డూ దాట్. ఫుడ్ కి మెడిసిన్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. కషాయం తాకమాకండి, వీ డోంట్ నో. మీరు వినండి, ఒక ఆయన డాక్టర్ దీక్షిత్ గారు అని చెప్పారు చూడండి, ఆయన రీసెర్చ్ ఏం చేశారంటే, పాన్ పరాగ్ తింటారు కదా, పాన్ పరాగ్ తిన్నాక ఎవడు ఏం తినలా, వాడు పాన్ పరాగ్ నోట్లో పెట్టుకొని 5 నిమిషాలు నవ్విన తర్వాత వాడు బ్లడ్ టెస్ట్ చేస్తే వాడి షుగర్ లెవెల్, ఇన్సులిన్ పెరిగింది. ఇప్పుడు వాడు 4-5 సార్లు పాన్ పరాగ్ నోట్ వేసుకుంటున్నాడు, ఏమవుద్ది? వాడు 3 సార్లు తిని ప్లస్ 7 సార్లు తినట్టు లెక్క వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయండి, తర్వాత చూద్దాం ఏం చేద్దాం. ఓకే, సో ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి చెప్పండి. నాకు ఒకప్పుడు 10లో ఆల్మోస్ట్ ఒక 7-8 ఉండేవి సార్. 10th పాయింట్ ఒకసారి రాసుకుంటాం సార్. ఓకే, అది మీకు గ్రూప్ లో పెడతాను, డోంట్ వరీ, ఐల్ పుట్ ఇట్ అగైన్. ఆల్మోస్ట్ 8 ఉన్నాయి సార్. చూడండి, ఇదంతా మీకు ఒక ఫైల్ పెట్టాను చూడండి, అద్భుతంగా ఉంటుంది. అది ఒక PDF ఫామ్ లో పెట్టాను, 20-30 pages ఉంటుంది, అది తీసుకోండి. ఇట్స్ లైక్ ఏ మీరందరికి అనండి, రాసుకుంటారా? ఇది ఫోటో తీసుకోండి, మీరు పెడతాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. తీసుకుంటాం సార్. మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఒక చిన్న మిక్సీ కొన్నారు, 3,000 రూపాయలు, 4,000 రూపాయలు మిక్సీ కొన్నారు. మిక్సీతో పాటు మిక్సీ తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చర్ ఒక బుక్ ఇస్తాడు, యూజర్ మాన్యువల్, అది ఎలా వాడాలి. మీరు కారు కొనుక్కుంటారు, కార్తో ఏమి ఇస్తారు మీకు? యూజర్ మాన్యువల్. పెట్రోల్ కారు కొంటే దానిలో ఏం పోయాలని ఉంటది? పెట్రోల్. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎప్పుడు ఆయిల్ మార్చాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, క్లచ్ ఎలా చేయాలి, అన్ని రాసి ఉంటాయా లేవా? ఇప్పుడు కార్ అనేది అంత, కానీ హ్యూమన్ బాడీ అంత అద్భుతం, దానిలో ఇన్ని మెకానిజమ్స్ ఉన్నాయి చూడండి. కానీ దానికి ఏమైనా బుక్ ఉందా మన దగ్గర? మాన్యువల్ అని ఉందా? లేదు సార్. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వాడుతుంటాడు. ఇప్పుడు మీకు కారు ఇచ్చామనుకోండి, ఎవరికి ఏం తెలియదు, కారు గురించి తెలియదు, వాడు ఏం చేస్తాడు? కార్ని ఎద్దులు బండిలా నడుపుకుంటాడు, లేదా నలుగురు కూర్చొని తోసుకుంటారు. మీ కారు గురించి మంచి అవగాహన కలిగింది అనుకోండి, ఏం చేస్తారు? మీరు చక్కగా కారులో గాలి ఉందో లేదో చెక్ చేసుకొని దానిలో పెట్రోల్ వేసుకొని 80 kilometers వెళ్ళిపోతారు స్పీడ్గా. మీకు దాని గురించి మంచి అవగాహన ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ వెల్, అవునా కదా? అండ్ ఆల్సో మీరు దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకోవటం వలన దానిలో ప్రాబ్లంలు కూడా రావు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, మన హ్యూమన్ బాడీకి మాన్యువల్ లేదు. పుట్టాక దేవుడు మనకేం మాన్యువల్ పంపిలా, కానీ ఐ హావ్ మేడ్ ఎ మాన్యువల్. ఎందుకంటే ఐఎమ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్, ఐ ఆల్వేస్ వాంట్ ఎ మాన్యువల్. మాకు ఏదైనా న్యూ ఎక్విప్మెంట్ వచ్చింది అనుకోండి, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్,
First, I look at the manual. I'll go through. Okay, these are the special features. These are the things we have to do. In this machine, these are the checkings to do. Atla anamata. So what happens? I'm able to understand that machine better. I'm able to service that machine better. I'm able to make use of the machine better. అలానే ఈ మాన్యువల్ మీకు పెట్టాను ఆల్రెడీ గ్రూప్లో, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. ఇట్స్ అబౌట్ 20 pages ఉంటుంది, 20-30 pages. అది ప్రింట్ తీసుకోండి. ఇట్స్ అల్టిమేట్ గైడ్ ఆఫ్ యువర్ బాడీ అన్నమాట. ఓకే, Thank you, ఎనీ sir. క్వశ్చన్స్? ఓకే, అందరికి నెక్స్ట్. సార్ యా, సార్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా సేమ్ కషాయం లాగానే వస్తుందా అండి? లేదండి, అది అంటే సెపరేట్ తినబాకండి, ఫుడ్ తో పాటు తినండి. ఫుడ్ తో పాటు ఓకే ఓకే, మనం ఎప్పుడైతే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ ఫుడ్ ముందు తాగొచ్చు అంటారా? అంటే యాపిల్ సైడర్ ఇస్ గుడ్. దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్, వి విల్ డిస్కస్ దట్ సెపరేట్లీ. మీరు అది విల్ బి బెనిఫిషియల్. మీ హెల్త్ స్కోర్ ఎంత మేడం? వాట్స్ యువర్ నేమ్, వాట్స్ యువర్ హెల్త్ స్కోర్? మై హెల్త్ స్కోర్ 6. వెరీ గుడ్. తర్వాత బ్లడ్ టెస్ట్ చూసుకోండి. మీరు Now we are going to ఎస్టర్డే discuss మీతో about the blood మాట్లాడాను test. కదా, ఓకే, వెరీ ఎస్టర్డే గుడ్. మీతో మాట్లాడాను. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, చూడండి, ఐసీఎంఆర్ వాళ్ళు సర్వే చేసి జనాలు ఎంత ఘోరంగా ఉన్నారు చూడండి. 40 కోట్ల మంది ఒబేస్, 56 కోట్ల మందికి పొట్ట, 50 కోట్ల బీపీలు ఉన్నాయి, 114 కోట్ల మందికి కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ అంటే ఏమవుద్ది? హలో, హార్ట్ అటాక్ వస్తుంది సార్. హార్ట్ అటాక్ వచ్చి ఎమర్జెన్సీ టికెట్లు వస్తాయి మనకి. ప్రీ డయాబెటీస్ 21 కోట్ల మంది, 16 కోట్ల మంది. 7 బ్లడ్ టెస్టులు చేస్తే తెలుస్తుంది. వీళ్ళు 3 చేశారు, 3లోనే ఇంత బండారం బయటపడింది. ఇంకా మనం ఏం చేసుకోవాలి? థైరాయిడ్ చేయాలి, డి విటమిన్, B12, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎవరు చేయట్లా. ఇదంటే ఏంటి? 10 పారామీటర్స్ మనకి గుర్తుపెట్టుకోండి. మనం అంతా హెల్త్ స్కోర్ అట్లా చూడండి. ఇది ఒక 10 పారామీటర్స్ లో. ఈ 10 పారామీటర్స్ లో ఈవెన్ ఒక్క పారామీటర్ మీరు సరిగా లేకపోతే ఏంటి? మీ బోట్ లో ఒక క్రాక్ ఉన్నట్టు అనమాట. మీ బోట్ లో ఒక క్రాక్. ఓకేనా? మీరు వెళ్తారా ఆ బోట్ లో? నో, వెళ్ళరు. అట్లానే మన బాడీ ఓవర్ వెయిట్ ఉన్నాం, మనం వెళ్తున్నాం లైఫ్ అంటే వెళ్ళకూడదు. మనం ఫస్ట్ ఆ ఓవర్ వెయిట్ నుంచి బయటపడాలి. బెల్లీ ఫ్యాట్ ఉంది బయటపడాలి, బీపీ ఉంది బయటపడాలి, కొలెస్ట్రాల్ ఉంది దాని నుండి బయటపడాలి, షుగర్ ఉంది బయటపడాలి, థైరాయిడ్ బయటపడాలి. హలో, మ్యూట్ చేసుకోండి అందరూ, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు 7 బ్లడ్ టెస్ట్ అందరికి గుర్తున్నాయా? ఆల్ ఆఫ్ యూ నో ద టెస్ట్. ఇదంతా మనం ఆల్రెడీ చూసాం. ఈ ఇమ్యూనిటీ స్కోర్ చూసాం మనం, 10 పాయింట్స్. ఇది ఆల్రెడీ పెట్టాను. నాకు ఒకప్పుడు 20% ఉండేది, 4 months లో 100%, లాస్ట్ 10 years 100%. ఇట్ ఈస్ పాసిబుల్. తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లు ఏమేమి చేసుకోవాలో తెలుసు కదా అందరికి? 7 బ్లడ్ టెస్ట్లు: HbA1c, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, డి విటమిన్, B12. 7 బ్లడ్ టెస్ట్లు నిన్న ఒక మేడం పెట్టింది బయట, మిగతా ల్యాబ్ లో అంట ఎంత 4000. విన్నా? చూసారా? గ్రూప్ లో చూసారా? 7 బ్లడ్ టెస్ట్ బయట అవుతుంది. అండ్ నేనేం వీళ్ళని ప్రమోట్ చేయట్లేదు. మీరు ఎక్కడైనా చేయించుకోండి, 7 కావాలి మనకి, 7 ఇంపార్టెంట్. మీరు 7లో ఒక్క టెస్ట్ చేసుకోకపోయినా కూడా నాకు ఐడియా ఉండదు. మీరు అన్ని 7 చేసుకోండి. ఈ పర్సన్, ఐ మెట్ దిస్ జెంటిల్మెన్, ఈజ్ ప్రొఫెసర్ అనమాట. పార్క్ లో కలిసాను సమ్ టైమ్ January 2022 అనుకుంటా, 23. 23 ఆయన 20. ఆయన అడిగితే ఏం ప్రాబ్లం అడిగితే January 23 చూడండి, కరెక్ట్, January 23, 112 కిలోలు. నేను ఆయన అడిగితే ఏం చెప్పాను నాకు ఆయన? సార్ ఏం ప్రాబ్లం లేదు సార్, కొంచెం ఓవర్ వెయిట్, తర్వాత బీపీకి ఒక టాబ్లెట్ వేసుకుంటాను సార్ అన్నాడు. సార్ ఇవన్నీ కాదు, మీరు టెస్టులు చేసుకుంటారంటే టెస్టులు చేసుకున్నాడు. టెస్టులు చేసుకుంటే ఆయన బండారం చూద్దాం ఏం పడింది. చదవండి ఇది ఎవరన్నా. సార్ స్లైడ్ చేంజ్ చేయండి. స్లైడ్ చేంజ్ చేయండి. స్లైడ్ చేంజ్ అవ్వలేదా? సార్. ఓకే, కనపడుతుందా? కెన్ యూ సీ? హలో, కనపడుతుందా? ఓకే, చదవండి ఎవరన్నా. ఆయన నాకేం చెప్పాడు? కొంచెం ఓవర్ వెయిట్, ఒక టాబ్లెట్ వేసుకుంటాం అని చెప్పాడు. ఏమేమి ప్రాబ్లం చదవండి ఎవరన్నా. రీడ్ లౌడ్లీ. రీడ్ ఎవరు చదువుతారు? కనపడతలేదా? 42 kgs overweight, sir. 15 inches over waist size.
బీపీ, ప్రీ డయాబెటీస్. డిస్లిపిడియం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం. ఎస్ సార్. ఫ్యాటీ లివర్, డి అండ్ B12 విటమిన్ డెఫిషియన్సీ అండ్ అండర్ మెడికేషన్. 2 టాబ్లెట్లు చూసారా. దిస్ ఈస్ కాల్డ్ అ ఫుల్ అనాలిసిస్. ఈ ఫుల్ అనాలిసిస్ చేయాలంటే ఏం కావాలి? హలో, బ్లడ్ టెస్ట్ కావాలి సార్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చేయించుకోండి అందరూ, చాలా యూజ్ అవుద్ది. చాలా మందికి ఎందుకంటే చాలా మందికి విటమిన్ తక్కువ ఉంది. ఈయన ఒక సార్ మార్చ్ లో చేయించుకున్నాను, పర్వాలేదా? రిపోర్ట్స్ మళ్ళీ లేటెస్ట్ కావాలా? అవసరం లేదు మేడం. డోంట్ వేస్ట్ మనీ. బీ ఇన్ టచ్ విత్ మీ. ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు స్పెండ్ అన్నెసెసరీలీ మనీ. ఓకే, ఓకే. వినండి. ఈయన ఈ 4 నెలల్లో చూడండి ఎంత ఇంప్రూవ్ అయ్యాడో. ఇక ఇంకొక 10 months ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. చదవండి ఇది. Read, somebody read this. Weight loss, sir. 10 inches pesticide reduction, non-diabetes, healthy liver and health score improvement, improved from 30% to 70%. ఎలా పాసిబుల్? దానికి చెప్పండి. దాని మ్యాజిక్ మంత్రం ఇది ఏంటిది? వాట్ హెస్ డన్, హీ స్టాప్ డూయింగ్ దోస్ డైలీ రాంగ్ హ్యాబిట్స్. ఆ 10 ఆపేశాడు. నాతో పాటు ఆయన కాలేజ్ ఒక ప్రొఫెసర్ వాళ్ళ కాలేజీలో క్లాస్ ఇవ్వడానికి వెళ్ళాను నేను. వాళ్ళ ప్రిన్సిపల్ కూర్చుని ఉన్నాం. ఆ ప్రిన్సిపల్ ఏం చేశాడు, మా ముందు బిస్కెట్లు టీ పెట్టాడు. నేను అన్నాను నో సార్, ఐ వోంట్ టేక్ అన్నాడు. ఆయన సబార్డినేట్ కనుక నో అని చెప్పలేడు. ఏం చేశాడు, 2 బిస్కెట్లు తీసుకొని ప్యాక్ చేసుకున్నాడు ఆయన ముందు. చూసారా, దట్ ఈస్ ద డిసిప్లిన్. సో హి హస్ ఇంప్రూవ్డ్ హిస్ హెల్త్. నేను ఇంకొక కేస్ స్టడీ చెప్తాను చూడండి. మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఓవర్ వెయిట్ ఉండే టెస్ట్లు అని. ఒక కేస్ స్టడీ ఐ జస్ట్ షో యూ. 11 ఏళ్ళ అబ్బాయి. లాస్ట్ మంత్ మన గ్రూప్ లో ఉన్నటువంటి ఒక మేడం అనమాట, వాళ్ళ అబ్బాయి. మా అబ్బాయి 55 కిలోలు సార్ అన్నారు. 4.4 inches అంట అబ్బాయి. మా అబ్బాయి 55 కిలోలు సార్ అంటే నేను టెస్టులు చేయించుకోమన్నా. చూడండి టెస్టులు చేస్తే ఎలా ఉంది అబ్బాయిది. ఆ అబ్బాయికి హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ 3.2, హెల్త్ స్కోర్ 50%, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, కొలెస్ట్రాల్ బీభత్సంగా ఉంది, ఫాస్టింగ్ ఇన్సులిన్ బీభత్సంగా ఉంది అనమాట. 11 ఏళ్ళు అబ్బాయికి. ఇప్పుడు మనకి ఏమి చేసుకోకుండా మా అబ్బాయి బాగా ముద్దుగా లావుగా ఉన్నాడు, పెద్ద బొగ్గలతో ఉన్నాడు అని సంకలు కొట్టుకుంటున్నాం అనుకోండి. లెట్ మీ టెల్ యూ, అనదర్ 3-4 years కల్లా ఈ బాబుకి ఆల్రెడీ 5.4%లో ఉన్నాడు. ఈయన చూడండి, ఈయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఈయనకి 53 ఏళ్ళు ఉన్నాయి. 5.9% నుండి 5.1%కి వచ్చాడు. అద్భుతం, అమేజింగ్. డయాబెటిక్ టాబ్లెట్ వేసుకోవాలి. అతను వచ్చేసి ఓన్లీ బీపీ టాబ్లెట్లు అన్నమాట. 5.1%. ఈయనకి 53 ఏళ్ళు. ఈ అబ్బాయికి ఎంత అండి? 11 ఏళ్ళకి HbA1c 5.4%. అంటే ఇంకా నెక్స్ట్ 3-4 years కనుక ఈ బాబు ఏం మార్పులు చేసుకోకపోతే కన్ఫామ్ ప్రీ డయాబెటిక్ అవుతాడు. ఇంకా 1 or 2 years పోతే బై టీనేజ్ కల్లా కన్ఫామ్ డయాబెటిక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకని ఈ ప్రాబ్లంలు వస్తున్నాయని చెప్తారా? వాట్ ఈస్ ద రీజన్? lack of healthy lifestyle, sir. Food habits. ఇవరండి, మనందరం జనరల్ స్టాండర్డ్ ఆ హెల్దీ లైఫ్ స్టైల్ లేదు సార్, రాంగ్ హ్యాబిట్స్. బీ స్పెసిఫిక్. చిన్నపిల్లడు వాడు ఏం చేస్తున్నాడు, సరిగ్గా నీళ్ళు తాగేవాడు కాదు, వాళ్ళ అమ్మ టాయిలెట్ వెళ్తలేదో తెలియదు, వాడు బాత్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేస్తాడు, వాడు నిజంగా టాయిలెట్ అయ్యాడో తెలియదు. ఇంట్లో 2-3 సార్లు తింటాడు, మధ్య మధ్యలో ఎవరు ముద్దు చేసి చాక్లెట్ గీక్లు పెడుతుంటారు, ఎక్సర్సైజ్ ఉండదు, డి విటమిన్ B12 చెక్ చేయరు తెలియదు, ఇట్లా కుంపు అవుతా పోతూ ఉంటారు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యు ఆర్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్. సో మీరు అందరు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు ఏమైంది, మనం హౌ మెనీ వెల్నెస్ సీక్రెట్స్ యూ లెర్న్డ్? ఒక 10 వచ్చి హెల్త్ స్కోర్ టెస్ట్లు అనమాట, ఒక 10 రాంగ్ హ్యాబిట్స్. ఇప్పుడు తెలుసుకోవాల్సింది 10 దినచర్య పాయింట్లు. సో వీ విల్ సీ వాట్ ఈస్ దిస్ దినచర్య. డైలీ యాక్టివిటీస్, రోజు ఏం చేయాలి? చూడండి, ఇంకొక కేస్ స్టడీ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక గత 3-4 years నుండి ఐ హావ్ మోర్ దాన్ 700-800 రిపోర్ట్స్ ఉంటాయి. చూడండి అంత అధ్వానం ఉంది హెల్త్ అందరి. ఈ అమ్మాయి 37 ఏళ్ళు, డాక్టర్. ఏమే డాక్టర్, ఎంత తెలుసుకోరు, అన్నిట్లో రెడ్. 25 ఏళ్ళ అమ్మాయి పిల్ల, 25 ఏళ్ళ అమ్మాయి. ఎలా ఉంది చూడండి, 10%. స్లైడ్ చేంజ్ చేయండి సార్. ఏమండి, స్లైడ్ అవ్వలేదా? చేంజ్ అవ్వలేదు సార్ స్లైడ్. ఓకే, ఐ విల్ డూ ఇట్ అగైన్. సంథింగ్ రాంగ్. కనపడుతుందా? కెన్ యు సీ? హలో, ఎస్ సార్. చూడండి ఎంత అధ్వానంగా ఉంది చూడండి హెల్త్ స్కోర్.
పూర్ హెల్త్ 10%, 10%, 10%, 20%, 30%. ఇది మెటబాలిక్ హెల్త్ స్కోర్. అంటే అందరికి ఏమో చూడండి, అందరికి కూడా ఉన్నటువంటి 6గురిలో ముగ్గురికి బ్లడ్ ప్రెషర్ ఉంది. 6గురిలో 4 టాబ్లెట్లు మొదలు పెట్టారు ఆల్రెడీ. డాక్టర్లు 3 టాబ్లెట్లు 4 టాబ్లెట్లు వేసుకుంటున్నారు. అందరికి కూడా డయాబెటీస్ చూడండి, ఈ ఒక్కదానికి ప్రీ డయాబెటీస్, అందరూ డయాబెటీస్ ముదిరిన బ్యాచ్. థైరాయిడ్ చూడండి, 4గురికి థైరాయిడ్. తర్వాత అందరికి కూడా కొలెస్ట్రాల్ బీభత్సంగా ఉంది. డి విటమిన్ చూడండి ఎంత ఉంది అందరికి. ఈ అమ్మాయికి 4 ఉంది, ఘోరం. ఈ అమ్మాయి 25 years. షేర్డ్ హర్ ఫోటోగ్రాఫ్ టు మీ. షీ వాజ్ లుకింగ్ టు మీ లైక్ ఎ 35-year-old లేడీ. అబౌట్ 8th, 9th month ప్రెగ్నెంట్ లాగా కనపడింది అమ్మాయి నాకు ఫోటోలో. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ హెల్త్. దీని అంతటి కారణాలు ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? దినచర్య సరిగా లేకపోవడం. సరైన సమయానికి చెప్పి మనం డిస్కస్ చేసాం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరిగా నీరు తాగకపోవడం. ఏం చెప్పాము? మన డైలీ చేసేటువంటి 10 మిస్టేక్స్. 10 మిస్టేక్స్ మీరు చెప్పొచ్చు, సార్ మేము 9 మిస్టేక్స్ చేయం, ఒకటే చేస్తాం, పర్వాలేదా? స్లీప్ సార్. ఏదో ఒకటి, స్లీపే కాదు, ఒకళ్ళు స్లీప్, ఒకళ్ళు నీళ్లు తాగరు, ఒకరు టాయిలెట్ వెళ్ళరు, ఒకరు ఎక్సర్సైజ్ చేయరు. స్ట్రెస్ అదే కాదండి, అదే చెప్తా. 10లో 9 ఓకే అన్నా అంట, 9 చేయట్లేదు, 9 ఓకే ఉన్నాయి, ఒకటి చేస్తే పర్వాలేదా అంట. కరెక్ట్ గా ఉండాలి. హలో, పర్ఫెక్ట్ ఉండాలా? 10కి 10 మిస్టేక్లు మనం ఆపేయాల్సిందే. ఏదో ఒక రోజు 2 రోజులు ఓకే, కానీ రెగ్యులర్ గా మాకు ఎక్సర్సైజ్ కుదరట్లేదండి, మీరు బిజీ అయితే తర్వాత మీరు వెళ్ళాలి హాస్పిటల్. ఓకే, ఇప్పుడు దినచర్య చూద్దాం. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి క్విక్ వి లుక్ ఎట్ దిస్ దినచర్య. ఏంటి దినచర్యలో? ఫస్ట్ ఏం చేయాలి? అందరూ నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగండి. వీలైనంత వరకు సూర్యోదయానికి ముందు లెగవండి. లేచిన వెంటనే స్పెషల్లీ లేడీస్ ఏం చేస్తారంటే పాపం వాళ్ళు పిల్లల్ని పంపించాలి, హస్బెండ్ పంపించాలని వాళ్ళు పని పట్టించుకోరు. వాళ్ళు ఉరుకులు పరుగుల మీద కిచెన్లో పరిగెత్తా చేస్తారు. చేయమాగండి. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ స్పెండ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. లేచిన వెంటనే ఇంకా నో అదర్ యాక్టివిటీ. ఐ వుడ్ ఈవెన్ సజెస్ట్ డోంట్ గుడిలోకి వెళ్ళి అదేదో మెడిటేషన్ అవన్నీ చేయమాకండి, తర్వాత చేద్దాం. లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లోనే 5 నిమిషాలు అటు ఇటు నడుస్తూ టాయిలెట్ వెళ్ళాలనేటువంటి మనసులో అనుకోండి. మనకి అర్జెంట్ అయినప్పుడు బాత్రూమ్కి వెళ్ళండి. విత్-in 5 minutes మీరు బాత్రూమ్ ఫినిష్ చేసుకోవచ్చు. ఫస్ట్ బౌల్ మూమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైతే పొద్దున్న లేచిన వెంటనే నీళ్లు తాగినా టాయిలెట్ రాలేదో, లేదా టాయిలెట్ వెళ్ళలేదు, ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు లాక్ దెమ్ ఇన్ ద బాత్రూమ్. వాళ్ళు టాయిలెట్ వెళ్ళాక బయటకు రానండి, వాళ్ళతో పని లేదు మన సొసైటీలో. అండ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ దర్ ఫ్యామిలీ ఆల్సో. ఏమంటే వాళ్ళు అలా కంటిన్యూ చేస్తే వాళ్ళు అడ్డం పడతారు తర్వాత. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డ్రింకింగ్ 1 లీటర్ వాటర్ అండ్ దెన్ గోయింగ్ ఫర్ ఫస్ట్ బౌల్ మూమెంట్. 1 లీటర్ నీళ్ళు తాగడం వల్ల ఇట్ బి హెల్ప్ఫుల్ అనమాట. అది మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. మన వాటర్ వలన ఎలా ఇంప్రూవ్ అవుతుంది, మన బౌల్ మూమెంట్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఇదంతా ఫాలో అవడం ఈజీయా కష్టమా? హలో, చాలా ఇట్స్ లైక్ ఎ ప్రియారిటీ, నో అదర్ యాక్టివిటీ. నేను ఇంకా చెప్తాను చాలా మందికి, మీరు నిద్రలు వేసారు, నీళ్లు తాగుతున్నారు, ఎవరో బెల్లు కొట్టారు, సరే బెల్లు బొక్కలో చూస్తే బయట దేవుడు ఉన్నాడు. యువర్ ఓన్ ఫేవరెట్ గాడ్ ఈస్ వెయిటింగ్ టు టాక్ టు యూ. ఇగ్నోర్ హిమ్, ఆస్క్ హిమ్ టు ప్లీజ్ వెయిట్. Finish your drinking water, finish your bowel movement, then find out if he's still there, go and talk to him. Otherwise, nothing is priority other than your first bowel movement. Next point, 1 hour వాకింగ్కి వెళ్ళండి, స్విమ్మింగ్కి వెళ్ళండి, గేమ్స్ చేయండి, సన్లో ఎక్స్పోజ్ అవ్వండి, ప్రాణాయామం చేయండి, ట్రై చేయండి. అది కుదరట్లేదు, ఇంట్లో పనులు చేసుకుంటారా, నో ప్రాబ్లం. మీరు ఇంట్లో పని చేసుకోండి, 1 hour 2 hours పని చేసుకోండి, వంట పనులు చేసుకోండి, అది చేసుకోండి. వీళ్ళైతే కుదిరితే కొంచెం బెండింగ్ ఎక్సర్సైజ్ లాగా గెంతడం చేయండి. కుర్చీ పట్టుకొని గెంత ఎక్సర్సైజ్ ఒకటి మీకు చూపిస్తుంది, సింపుల్ ఇంట్లో చేసుకోవచ్చు. చేసుకోండి. సపోజ్ 6 o'clock ఫస్ట్ టైం నీళ్ళు తాగారు, ఒక 7:30, 8 o'clock రెండోసారి మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి, వాడు 8 o'clock లోపల అంటే అది వేరే ప్రోగ్రామ్. వాళ్ళతో నాతో సపరేట్ మాట్లాడండి. సార్ మేము ఆఫీస్కి 7:30కి వెళ్ళిపోవాలి సార్, మేము 6 వస్తాం, 2 సార్లు నీళ్ళు తాగి కార్యక్రమం అవ్వాలి అవ్వదంటే యూ స్పీక్ టు మీ, ఐ విల్ గైడ్ యూ హౌ టు గో అబౌట్ ఇట్. అదర్వైజ్ జనరల్ పబ్లిక్ కెన్ డూ దిస్. 1 hour వాక్ చేయండి. తర్వాత వచ్చాక ఏం చేయాలి? మళ్ళీ సెకండ్ రెండోసారి ఇంటికి వచ్చి ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. మళ్ళీ మనసు మీద పొట్ట మీద పెట్టుకోండి. ఇంట్లో 5 నిమిషాలు అటు ఇటు నడవండి.
మనకి టాయిలెట్ వెళ్ళాలన్నటువంటి ఒక దృక్పథంతో ఉండండి. ఆ టైంలో కనుక మీరు ఫోన్లు చేయటము, టీవీ చూస్తామో, మొబైల్ చూస్తామో చేశారనుకోండి, టాయిలెట్ రాదు. సో డోంట్ ఎంగేజ్ ఇన్ ఎనీ అదర్ యాక్టివిటీ. యువర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఓన్లీ టు గో టు ద టాయిలెట్. ఏదైనా మాట్లాడుతున్నా చెప్పండి, తర్వాత మాట్లాడతాం. ఎందుకంటే మనకి టాయిలెట్ వెళ్ళాలంటే దెర్ ఆర్ 2 వాల్వ్స్ అనమాట, 2 స్విచ్చెస్. ఒక స్విచ్ వేస్తే రాదు. ఏంటి ఒక స్విచ్ ఏంటి? మన పొట్టలో బరువు పడతాం, అదే నీళ్లు తాగి బరువు పెట్టాం. రెండో స్విచ్ ఏంటి? మనసు ఫ్రీగా ఉండాలన్నమాట. బాగా టాయిలెట్ వెళ్ళాలని వాళ్ళు చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేయండి. మీరు సపోజ్ ఆఫీస్లో ఉన్నారు లేదా పనిలో ఉన్నారు, టాయిలెట్ వచ్చినట్టు అనిపిస్తుంది, టాయిలెట్ వెళ్ళాలని అని అనిపిస్తుంది, కానీ ఫెసిలిటీ లేదు, లేదా ఇక అర్జెంట్ మీటింగ్ జరుగుతుంది. మనం కంట్రోల్ చేసుకోగలవా లేదా? హలో, ఎందుకని? మన మైండ్ డైవర్ట్ చేసుకున్నాం. అప్పుడు కిందకి మన టాయిలెట్ వెళ్ళిపోతాం. సపోజ్ టాయిలెట్ ఫెసిలిటీ లేదు అక్కడ, లేదా మీరు ఏదో మీటింగ్లో ఉన్నారు, కుదరలేదు, ఏదో వన్ ప్రాబ్లం, మనం 99% టైం కంట్రోల్, ఏదో 1% పరిగెత్తాల్సి వస్తుంది ఆఫీస్కి వచ్చి చెప్పి సార్ నా సెల్లే సార్ అర్జెంట్, అది వేరే. సో దెర్ ఆర్ 2 స్విచెస్. స్విచ్ నెంబర్ 1, వెయిట్ ఇన్ ద స్టమక్ బై వే ఆఫ్ వాటర్. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు ఒకసారి పొద్దున టాయిలెట్ వెళ్ళరు. వాళ్ళందరికీ మనం పొద్దున్న టిఫిన్ పెడతాం, పూర్లంతా కుక్ వేసి వాడికి ప్యాంట్ వేసి వాడికి బెల్ట్ పెడతాం. స్కూల్ బస్సు వస్తుందని వీడు అంటే టాయిలెట్ అంటే. అబ్జర్వ్ చేశారా? ఎందుకని? పొట్ట మీద బరువు పడింది. వాడికి నిక్కర్ వేసి బెల్ట్ వేయగానే వాడికి ఇమీడియట్ గా ప్రెషర్ వస్తుంది. ఇంకప్పుడు బస్సు ఆడ పరిగెత్తి టాయిలెట్ పరిగెత్తాడు. మనం అన్నం తినకుండా అంటే వాటర్ వలన వీఆర్ గివింగ్ దట్ ప్రెషర్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. డాక్టర్ మంత్రి గారు చేశారు. లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బెనిఫిటింగ్. ఇది ఫాలో అవ్వండి, దర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. వెరీ గుడ్. ఐఎమ్ ఫాలోయింగ్ లాస్ట్ 10 years. అట్లీస్ట్ నా ద్వారా thousands ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్ అండ్ దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. కాకపోతే ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, బైపాస్ చేయించుకున్నారు, ఏదైనా అలవాటు లేదు, అలాంటి వాళ్ళందరూ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇట్లా 1 లీటర్ తాగొచ్చా లేదని కనుక్కోండి. నీళ్ళు తాగే పద్ధతి అందరికి తెలుసు కదా ఇప్పుడు. నెక్స్ట్ ఇది కూడా అందరికి తెలుసు కదా, షుగర్, సాల్ట్, స్వీట్, డైరీ, ప్రాసెస్, ప్యాకేజ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఇవన్నీ ఆపేయాలి. అవునా కదా? వీలైనంత వరకు ఇప్పుడు తాగండి, నో ప్రాబ్లం. మీకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, ఎప్పుడు తింటారు చెప్పండి? భోజనంతో పాటు. వెరీ గుడ్, వెరీ గుడ్. స్వీట్ తినాలనిపించింది, తినేయండి, నో ఇష్యూ. ఎవరన్నా సంబడి వాంట్స్ హ్యావ్ ఆల్కహాల్ వన్స్ ఇన్ ఎ వైల్, నో ప్రాబ్లం. హ్యావ్ ఆల్కహాల్, హ్యావ్ యువర్ మీల్, దట్స్ ఆల్. నెక్స్ట్, ఇది అందరికి తెలుసు కదా, చదవండి అందరూ. రీడ్ లౌడ్లీ. Eat only 2 times when hungry and maintain the same time. Choose nutritious food based on your score. Initially, అంటే వినండి, ఎవరికైతే అలవాటు ఉంటుందో 5-6 సార్లు తినే అలవాటు, 2 సార్లు రావడం కష్టం. 3 సార్లు తినండి, 4-5 రోజులు తినండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినండి, మధ్యలో ఏం తినమాకండి. తర్వాత స్లోగా ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ పొద్దున్న 9 తింటారనుకోండి, అది 10-10:30 చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, లంచ్ తొందరగా తినాలనిపించదు మీకు. అట్లా ట్రై టు పోస్ట్ పోన్ చేసుకొని ఒక ఐడియల్ చెప్తానండి. బిట్వీన్ 11 o'clock to 1 o'clock ఫస్ట్ మీల్ అద్భుతం. ఓకే, సెకండ్ మీల్ వచ్చి బిట్వీన్ 6 o'clock to 8 o'clock ద బెస్ట్ అనమాట. మీ ఇష్టం, మీ కన్వీనియంట్ పట్టుకొని ఆ టైంలో తినేయండి. నెక్స్ట్ ఇదేంటి, నెక్స్ట్ 7th పాయింట్ చదవండి ఎవరన్నా. drink balance 2 liters water in a installments between 2 meals, sir. మనం ప్రొద్దున ఒక్కసారే 1 లీటర్ ఒకేసారి తాగుతున్నాం, ఎందుకంటే ప్రెషర్ కోసం. ఆ తర్వాత తాగాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారు, ఒక మీల్ 11 o'clock తిన్నారనుకోండి, నీళ్ళు ఎప్పుడు తాగాల? 2 hours తర్వాత. 1 o'clock. నైట్ డిన్నర్ 8 గంటలకు తీసుకునే ప్లాన్ ఉంది, ఎప్పుడు దాకా తాగొచ్చు నీళ్లు? 7 వరకు తాగొచ్చు సార్. 7:30 వరకు తాగొచ్చు అనమాట. అంటే 11 o'clock భోజనం, 8 o'clock భోజనం అంది. సపోజ్ అప్పుడు 1 o'clock నుండి అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్ల నీళ్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మీరు 2 లీటర్లు తాగారు లేదు ఎవరు చెప్తారు, ఎలా తెలుస్తుంది మీకు? కొలత పెట్టుకొని తాగితే తెలుస్తుంది సార్. ఎలా కొలత పెట్టుకుంటారు? వాటర్ బాటిల్ పోసి పెట్టుకుంటే సార్. ఆల్వేస్ కీప్ వాటర్ ఇన్ ఎ బాటిల్. కాపర్ బాటిల్ పెట్టుకోలేదు, ఒక 1 లీటర్ బాటిల్ పెట్టుకోండి, అందులో మీరే తాగండి ఆ నీళ్లు. ఎవరికి పడితే వాళ్ళు తాగొద్దు, ఎందుకంటే లెక్క ఉండదు. మీరు ఆ బాటిల్ అయిపోయింది, మళ్ళీ బాటిల్ పోసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. రోజంతలో 4 లీటర్లు తాగారో లేదో చూసుకోండి. 14 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్, అది తెలుసు కదా అందరికి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి, నిద్రపోండి, దానివల్ల అందరూ మీరు ఇంప్రూవ్ అవుతారు. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి చూడండి, దిస్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ఎనీబడి కెన్ ఈట్, దిస్ ద బెస్ట్ ఫుడ్.
దీనిలో ఏం అబ్జర్వ్ చేశారు? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఈ ఫుడ్ లో చెప్పండి? శనగింజలు, పెరుగు, కీరకాయ, వండనవి సార్. నో నో భలేవాడు ఏంటి సార్ వండనే ఏంటి? ఓకే ఇది వండను అనుకోండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయి సార్. తక్కువ అసలు లేవు. దేర్ ఇస్ నో కార్బోహైడ్రేట్స్. ఎక్కడ ఉన్నాయి? నో రైస్, నో చపాతి కదా, అవునా కదా? రైస్ హలో? లేదు sir దాంట్లో. ఆల్ ఆర్ వెజిటేబుల్స్. సార్ రైస్ చెప్పండి. లేకుండా అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తింటా ఉంటే పర్వాలేదా సార్? విల్ కమ్ టు దట్, డోంట్ వరీ, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్, నో ఇష్యూ. హై ప్రోటీన్ చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ ఫుడ్ లో అంటే ఏంటి మీ డిఫరెన్స్ ఏంటి? సార్ అన్ని కార్బోహైడ్రేట్స్ లేదు సార్. నో రైస్, నో చపాతి, నో మిల్లెట్స్. వినండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్. ఐఎమ్ టెలింగ్ యూ ద సీక్రెట్. ఇఫ్ యూ క్యాన్ ఈట్. లేదు కాదండి మామూలు కాదంటే ఒక్క మల్టీగ్రెయిన్ చపాతి పెట్టుకోండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్. ఈ 30 days లో ఇఫ్ యూ వాంట్ టు లూజ్ 7 kg, మీరు 2 సార్లు ఈ ఫుడ్ తినండి. ఓకే, నెక్స్ట్ ఎవరికైతే ఇంకా ఇంప్రెస్ వెజిటేబుల్ జ్యూస్ తాగండి, పర్వాలేదు 3 సార్లు అయినా పర్వాలేదు, వెజిటేబుల్ జ్యూస్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఈ రెండింటి ఫుడ్ లో ఒకసారి అన్కుక్డ్ ఫుడ్ చూసారా, ఇది అన్కుక్డ్ ఫుడ్. దీనిలో ఏమున్నాయి? దీనిలో ఏమున్నాయి చెప్పండి? వాట్ ఈస్ ద ఐటమ్స్ ఇన్ దిస్? ఫ్రూట్స్, కొబ్బరి ఉంది, ఖర్జూరం, కొబ్బరి, బనానా, ఇంకా పల్సెస్, ఇది ఇది పచ్చి కాదు, ఇది చూస్తానికి అంత అద్భుతంగా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్స్. వినండి, దీనిలో మంచి న్యూట్రిషన్ ఉంది. దేర్ ఇస్ నో టాక్సిన్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యూస్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్. ఎవరికైతే డయాబెటిక్ నుండి బయటపడాలనుకుంటున్నారో వాళ్ళు 2 సార్లు ఇలా తింటే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. నా గ్రూప్ లో ఒక డాక్టర్ గారు అనమాట, ఆయన నేచురల్, ఆయన ఆక్యుపేషన్ డాక్టర్. వారు వచ్చేసి 10.6% HbA1c 5.9 వచ్చేసారు టాబ్లెట్స్ లేకుండా. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఓకే, ఇక అన్నిట్లో కల్లా లాస్ట్ ఏంటి? చపాతి పెట్టుకోండి, మల్టీగ్రెయిన్ చపాతి. అన్ని కూరలు పెట్టుకోండి హ్యాపీగా. కూరలు ఎలా చేసుకోవాలి? ఏ ఆయిల్ వాడాలి, ఏ ఉప్పు వాడాలి చెప్పండి? హిమాలయన్ పింక్ సాల్ట్ వాడాలి సార్. వెరీ గుడ్. ఏ ఆయిల్ వాడాలి? ఏం వాడాలి? ఆయిల్ కోకోనట్ ఆయిల్, గానుగా ఆయిల్ ఏదైనా వాడండి హ్యాపీగా. మీకు నెయ్యి దొరికితే వాడుకోండి. ఈ మధ్య ఆవు నెయ్యి చాలా కాస్ట్, 2000 రూపాయలు మంచి ఆవు నెయ్యి. మనకు దొరికేటువంటి బట్టర్ ఉంటుంది కదా ఆవిన వాళ్ళది, అది వచ్చి వాళ్ళు దాన్ని తోడేసి పెరుగు చేసి చిలిక చేయట్లా. దే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద మిల్క్ అనమాట. గుడ్లో మెల్లగా అది వాడుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఇఫ్ సంబడి కెన్ అఫోర్డ్, ఇఫ్ ఇట్ ఇస్ అవైలబుల్, హౌకి కొనుక్కోండి చక్కగా. 2000 రూపాయలు అవుతుంది 1 కిలో. మనం దొరకదు, ఫస్ట్ దొరికినా అంత కాస్ట్ మనం అప్పుడు చేయలేము. కానీ అది అద్భుతం ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్. కానీ ICMR అందరు డాక్టర్లు ఏం చెప్తారు? నెయ్యి వాడమాకండి, బ్యాండ్ పడుతుంది అంటారు. నెయ్యి వాడపోవడం వల్ల మనకు బ్యాండ్ పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే ఫుడ్ చూడండి, జ్యూస్, ఇది ఆల్రెడీ చూసినట్టు ఈ ఫుడ్. ఇది కూడా చూడండి, దిస్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ ఫుడ్. ఆల్ సలాడ్స్ ఇవన్నీ అనమాట. ఇక్కడ నుండి ఇవాళ నుండి ఆల్ వాట్ యూ షుడ్ డూ. చూడండి, ఇది నేను తినేటువంటి మీల్, నాది ఫస్ట్ మీల్ అనమాట. ఏం పెట్టుకున్నాను? చికెన్. స్లైడ్ రాలే సార్. రాలేదా? ఓకే, ఏమవుతుంది? వచ్చింది సార్. వచ్చింది సార్, వచ్చింది. స్లైడ్ వచ్చింది సార్. వచ్చిందా? చూడండి, దీనిలో దిస్ ఇస్ మై ఫస్ట్ మీల్. ఎవరు చెప్తారా ఏం తింటున్నాను నేను? కెన్ యూ గెస్? ఏముంది ఫుడ్ లో? ఏమన్నా చెప్తారా? రైస్, ఆమ్లెట్, ఇది బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ సార్. దయచేసి మీతో మ్యూట్ లో ఉండండి. చెప్పండి ఏ ఫుడ్ తింటున్నాను? ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ టెల్. రైస్, ఆమ్లెట్. Brown rice. This is brown rice. Okay. Brown rice and dal. Omelette. This is not omelette. Half fried with coconut oil. Is some sort of sabji anamata. Okay. Beans, some pickles. This is a sweet anamata. This is a sweet item. You have some pickles. Okay.
సో యూ కెన్ హ్యావ్ యువర్ సాటిస్ఫాక్షన్. మీకు ఆకలి వేసినప్పుడు తినండి. ఎస్ సార్. నాకు డైలీ వాట్ ఐ వాంట్ యూ టు రిపోర్ట్ దెర్ ఆర్ 4 పాయింట్స్. చూడండి, చదవండి ఎవరన్నా. స్లైడ్ ఓకే. మై చదవండి హెల్త్ ఇది. అండ్ ఇమ్యూనిటీ స్కోర్, మై మెటబాలిజం హెల్త్ స్కోర్, ఒక్కొక్కటి మై యెస్టర్డేస్. ఇదే మై హెల్త్ అండ్ ఇమ్యూనిటీ స్కోర్ 100% నాది. మెటబాలిక్ ఓకే స్కోర్ అంటే బ్లడ్ టెస్టులు అనమాట. నాది 80%. ఓకే ఎందుకంటే నాది HbA1c ఇంకా 7.3%, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉంది 80%. ఓకే. ఎస్టర్డేస్ దినచర్య కంప్లైంట్స్, ఈ 10 పాయింట్లు ఉన్నాయి కదా, ఆ 10 ఎన్ని ఫాలో అయ్యాను నేను? ఇమ్యూనిటీ 5 points. 5 పాయింట్ ఏంటి? 100% సార్. దినచర్యలో 10కి 10 ఫాలో అయ్యాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవాళ మీల్ ఎన్నింటికి తీసుకుంటున్నాను నేను టైం? 11 AM. 11 AM. అంటే ఎన్ని గంటలు ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉన్నట్లు? నిన్న నైట్ ఇది నా ప్రీవియస్ నైట్ మీల్ అనమాట, సెకండ్ మీల్. ఎన్నిటి తిన్నాను? 15 hours gaps. 15 hours 19 fasting hours సార్. చేశారు. 19 hours. అంటే నైట్ 8 PM తింటే నెక్స్ట్ రోజు 11 దాకా. అంటే అంత స్ట్రిక్ట్ ఫాలో అవడం అవసరం లేదు. వీరందరూ 14-15 గంటలు ఉండండి. మీరు ప్రతిరోజు ఇవాళ నుండి నాకేం చేయాలి, మీరు మీ ఫోటో తీసుకొని అవసరం, మీరు ఫుడ్ అంటే ఫోటో తీయండి, ఇట్లా ఫోటో తీసుకోండి. తీసుకొని 5 పాయింట్లు నాకు గ్రూప్ లో షేర్ చేయండి. చేస్తారా? ఎస్ సార్. ఇది ఈజీయా కష్టమా? ఈజీ చేయొచ్చు సార్. మా కోసమే కదా సార్, కంపల్సరీ చేయాలి. మీరు చేయండి. ఎందుకంటే ఇది చేయటం వల్ల నాకు ఐడియా ఉంటుంది. ఓకే, పలానా శారద గారు ఇవన్నీ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను చూస్తాను. ఓకే, నిన్న నా దినచర్య కంప్లైంట్స్ ఓన్లీ 70% అనుకోండి. ఒక 3 పాయింట్స్ చేయలేదు, అది చేయాలి మళ్ళీ. అవునా కదా? ఓకే ఓకే సార్, సమయం కూడా మీకు అందరికీ ముగిసినట్టుంది. 30 వెల్నెస్ 6 అర్థమైంది అందరికీ? ఎస్ సార్. సార్ అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటాను సార్, దినచర్య. ఇంట్లోనే ఉంటూ ఎట్లా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు? జస్ట్ ఒక 5-10 minutes 15 minutes. లేడీస్ ఉంటారు, వాకింగ్ చేస్తారు, కుదరలేదు, ఏదో ఒకటి చేయండి. ఇదే కష్టమైంది. ఇంకా కొంచెం కామెడీ కావాలంటే 2 యాప్ మండలు పట్టుకోండి. సో యాక్టివ్గా ఉంటుండే. ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఆ దినచర్య స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకుంటాను. దినచర్యది ఒకసారి పీపీటీ పెడతారా స్క్రీన్ షాట్? దినచర్య స్నాప్ కావాలా మీకు? అవును సార్. అది వాట్సాప్ లో షేర్ చేశారండి ఆల్రెడీ చాలా సార్లు. మళ్ళీ చేంజ్ చేస్తుంది, చూడండి ఒకసారి, నో ప్రాబ్లం. ఓకే, మీరు నాకు మెసేజ్ పెట్టండి ఎవరు మాట్లాడుతున్నారు. ఆల్ ఆఫ్ యూ కెన్ పుట్ యువర్ వీడియోస్ ఆన్. నాట్ ఎనీ డౌట్స్, యూ టెల్ మీ. ఎస్ సార్.